రెండవ అధ్యాయం, రెండవ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం 19వ వచనం చదవాలని కోరుతున్నాను. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. హల్లెలూయా. దేవుడి లేఖనాల్లోంచి మనతో మాట్లాడును గాక. ఈ మహిమ గల సేవకి నన్ను ఆహ్వానించిన దైవజనుల విజయబాబాయ్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తండ్రి గారు రఘువయ్య గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ యేసయ్య పేరిట వందనాలమ్మా. అలాగే సేవకురాలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నూతన సంవత్సరానికి మనం అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. దేవునికి కాలములు సమయములు చాలా ప్రాముఖ్యం. ప్లీజ్ హియర్ కేర్ఫుల్లీ, బాగా వినండి. ద టైమ్స్ అండ్ సీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద లార్డ్. ఒకరోజు యేసు ప్రభు తల్లి వచ్చి యేసయ్యతో చెప్పిన మాట ఏమిటంటే, ద్రాక్షరసం అయిపోయిందయ్యా, కొంచెం తయారు చేయయ్యా యేసయ్య కుమారుడా అని చెప్తే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే దేవుడు సమయం ప్రకారమే నడుస్తాడు తప్ప సమయాన్ని దాటి నడవడు. అంటే సమయములు కాలములు ఆయన స్వాధీనములో ఉండి ఆ సమయములు కాలములు బట్టి నడిచే దేవుడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు రాజు ఫరో ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా 430 సంవత్సరాలు నిండాల్సిందే. బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు వెలుపలికి రావాలి అంటే 70 సంవత్సరాల ప్రవచనం పూర్తవ్వాల్సిందే. దేవునికి టైం, దేవునికి సమయాలు కాలాలు చాలా ప్రాముఖ్యం. ఆయన తమకు సమయం నిర్ణయించుకున్న తర్వాత తొందరపడి దానికి ముందుకు రాడాయన. ఆ సమయంలోనే, ఆ గడియలోనే తన కార్యాలు చేసే దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి కాలంలో సమయంలో ముఖ్యమైతే 2025 కూడా దేవుని సమయాల్లో ఉన్నదా కాదా? అన్నాడండి. ఇప్పుడు 2025వ సంవత్సరం ఆయన సమయాల్లో ఉన్నది కనుక మన విషయమై ఏదో ఒక సంకల్పం ఆయనకు ఉంటుందా లేదా? ఏదో ఒక కార్యమైన రాసి ఉంటాడా లేదా? నేను ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, 2025వ సంవత్సరం నీ కొరకు, నా కొరకు, ఈ పరిచర్య కొరకు దేవుడు ఏది సిద్ధపరిచాడో అది మనం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వడానికి వీలు లేదు అసలు. హల్లెలూయా. సాతాను ఏది సిద్ధపరిచాడో అది పూర్తిగా కొట్టివేయబడాలి. దేవుడు సిద్ధపరిచింది అవి కంటికి కనపడో, హృదయానికి ఆ మన చెవికి వినపడో, అలాగే హృదయానికి వచ్చిన కాదు. దేవుడు తన ప్రేమించే వారికి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు గల వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అని సిద్ధపరిచిన మేలుని మనం మిస్ అవ్వకూడదు అసలు. ఒక్కొక్కరి కోసం శ్రద్ధ కలిగి దినముల గ్రంథం రాశాడు ఆయన. ఒక్కొక్కరి కోసం శ్రద్ధ కలిగి పుస్తకము చుట్టూ రాశాడు. తన కుమారుడి లోకానికి వచ్చి బ్రతికే 33.5 సంవత్సరాలకి పుస్తకము చుట్టూ రాశాడు. ఓన్లీ 33.5 years. 33.5 సంవత్సరాలకి కుమారుడు కోసం కూడా పుస్తకం చుట్టూ రాశాడు. మరి 70 సంవత్సరాలకు రాయడా, 80 ఏళ్ళకి రాయడా, 100 సంవత్సరాలకి రాయడా? నీ కొరకు, నా కొరకు ఒక పుస్తకం చుట్టూ ఉంది. నీ కోసం, నా కోసం ఒక దినముల గ్రంథం ఉంది. అది 2025 సంవత్సరంలో ఏది ఆయన సిద్ధపరిచాడో అది మనం మిస్ అవ్వడానికి వీల్లేదు అసలు. అందుకే శుద్ధీకరణ కోరికలు, అందుకే పాదాల దగ్గరికి వచ్చింది. ఏం చేస్తాడో ఏమీ చేయడు. ఆయన అనుకున్నది రాసిందే చేస్తాడు. చప్పట్లు కొట్టి ఆయన ఏది సంకల్పించాడో, ఆయన ఏది మన కోసం ఉద్దేశించి ముందే రాసి పెట్టాడో అదే చేస్తాడు ఆయన. హల్లెలూయా. దానికి ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. ఎందుకంటే ఆయన రాసింది, ఆయన తలంపులు మన తలంపుల కంటే చాలా గొప్పవి, మన ఆలోచనల కంటే, మన మార్గాల కంటే చాలా ఉన్నతమైనవి.
అసలు మన ఎక్స్పెక్టేషన్, మనం అడిగేది చాలా చిన్నగా ఉంటుంది, ఆయన సిద్ధపరిచింది చాలా గొప్పగా ఉంటుంది. అసలు దేవుడు సిద్ధపరిచిన దాన్ని ఏళ్ళెత్తి చూపగలిగిన ఆ పరిస్థితి అసలు ఉండదా? అబ్బో, అది అసాధ్యం. నీ కోసం చాలా గొప్పది సిద్ధపరిచాడు, నీ కొరకు చాలా గొప్పది సిద్ధపరిచాడు. నువ్వు మిస్ అవ్వకూడదు నాన్న అస్సలు. అందుకే ఆయన పాదాల దగ్గర గడపాలి. ఆదివారం అయినా సరే, ఈరోజు ఎందుకు కూడుకున్నాం, రేపు కూడుకోవాలి, ఎల్లుండి కూడుకోవాలి, ఎందుకు కనిపెట్టడం, ఎందుకు ఎదురు చూడటం అంటే, అనాలోచితంగా అడుగు పెట్టాము అంటే వాడు సిద్ధపరిచి సాతానుడు ఏదో రెడీ చేసినవి ఉన్నాయి, అవి మన జీవితంలో వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే ఇది సాతాను ప్రణాళికల్ని తుడిచి వేసే రోజులు, తుడిచేసేయాలి. దుష్టుని ప్రణాళికల్ని చేసి పడేయాలి. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు జీవితంలో నెరవేరడానికి మనం దేవునికి అందుబాటులో ఉండే కాలం ఇది. అవైలబుల్గా ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. ఆయన తన సంకల్ప ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చడానికి. ఈ ప్రారంభ మాటలు వినండి, వస్తాను వాక్యంలోకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు ఈ మాటలు చెప్పేది నా భారం దిగిపోద్ది, ఆ తర్వాత వాక్యం మనం చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనాలోచితంగా ఎట్టి పరిస్థితుల్లో 2025లో అడుగు పెట్టకూడదు. చాలా ఉద్దేశంతో, చాలా విశ్వాసంతో, చాలా సమర్పణతో మనం అడుగు పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచితమైనటువంటి మనసుతో మనం అడుగు పెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. వాక్యం చెప్తున్న సంగతి ఏమిటి? మోసపోకుడి దేవుడు. కంటిన్యూ చేయండి, కరెక్ట్గా చెప్పండి. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటయే. హల్లెలూయా. మనము ఈ 2024 సంవత్సరంలో మనకు జరిగిన వాటి కోసం మనం దేవుని విక్రించగలమా? ఎవరిమైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది, విక్రించగలమా? ఓ నష్టం వచ్చింది, అసలు దేవుని విక్రించడం అనేది అసాధ్యం అంట. ఎందుకంటే మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటే వస్తాడు. నా వైపు చూడండి, మనుష్యుడు ఏది విత్తుతాడంటే మానవ జీవితమే విత్తుట. మనుష్యుడు అంటే విత్తటం, మరి కోయటం ఏమిటి? దాని ప్రతిఫలం. ఏది విత్తుతామో అది కోస్తాం. మానవుడు మాట్లాడటం విత్తటం, చూడటం విత్తటం, ఆశపడటం విత్తటం, ఊహించటం విత్తటం, మన ప్రవర్తన విత్తటం, మన క్రియలు విత్తుట, మన ప్రార్థన విత్తుట, మన ఉపవాసం విత్తుట, మన కన్నీళ్లు విత్తుట. అంటే మనము ఈ 2024 సంవత్సరంలో ఏది విత్తుతామో 2025లో ఆ పంటని కోస్తాం. మీరు చెప్పండి, విత్తు కాలానికి పంట కోసే కాలానికి గ్యాప్ ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఉదాహరణకి 2025లో మనం ఒక మంచి పంటను కొయ్యాలనుకుంటున్నాం. పరిశుద్ధత అనే పంట, నీతి అనే పంట, ధైర్యం అనే పంట, అభిషేకం అనే పంట, కృప అనే పంట, ప్రార్థనాత్మ అనే పంట, దేవుని శక్తి, ప్రభావం, దేవుని కార్యాలు, విడుదల, అభిషేకం, ఇవన్నీ పంట కొయ్యాలని హృదయం అంతా ఆశతో ఉంది. మరి పంట కొయ్యాలంటే ముందు ఎప్పుడు విత్తనాలు ఎప్పుడు వేయాలి? హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు దాకా అయ్యారు చెప్పారు, గంట సేపు మనం ప్రార్థన చేసేమన్నారు. మీరు ఏం చేశారు తెలుసా? ఆ గంట మీరు ఆత్మను బట్టి మీరు విత్తారు. చప్పట్లు విత్తారు. ఆమేన్. ఆ విత్తే కార్యక్రమానికి ఎవరన్నా రాకుండా లేటుగా వస్తే రేపు టైంకి రండి, విత్తే కార్యక్రమంలో ఉండండి. ఎందుకో లేట్ అయింది సార్? ఎందుకో లేట్ అయితే విత్తనం పోయింది, మరి ఏం చేస్తారు? ఇక చేసేదేం లేదు. దేవునికి స్తోత్రం. విత్తుట. మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటయే కోస్తాడంట. ఇప్పుడు మనం విత్తాం, అయ్యా నేను 2025 ప్రార్థన జీవితం, అభిషేకం, విశ్వాసం, వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, నీతిగా, యథార్థంగా, సహనంతో, ఓర్పుతో, శ్రమలను సహిస్తూ, ఓర్చుకుంటూ, శోధనలు జయిస్తూ, అపవాదిని జయిస్తూ నేను నమ్మకంగా బ్రతకాలి, పరిచర్య చేయాలి, సాక్ష్యం చెప్పాలి, సువార్త చెప్పాలి. అలాంటి ఫ్యూచర్, భవిష్యత్తు నాకు కావాలి. అది ఇప్పుడే విత్తితే అప్పుడు పంటకు వస్తాం. హల్లెలూయా. అలాగేనంట ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి, లేక ఒక యజమానుడి దగ్గరికి, ఒక వ్యవసాయదారుడి దగ్గరికి మనుషులు వచ్చి, పనులు వచ్చి, అయ్యా
మనం పొలంలో గోధుమలు విత్తాం కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అప్పుడు ఆయన అంటాడు, ఇది శత్రువు చేసిన పని. మనుషులు నిద్రించుచుండగా వాడు వచ్చి విత్తి వెళ్ళిపోయాడు. అయ్యా మరి తీసేద్దామా? అమ్మో, ఈ కొరుగులు పెరిగేటప్పుడు గోధుమలు కూడా బయటకు వచ్చేస్తాయి, ఆ పని మటుకు చేయబాకండి, కోతకాలం వరకు రెండు కలిసి ఎదగాల్సిందే. అయ్యా ఏంటయ్యా, తప్పదు నాన్న, ఎందుకంటే శత్రువుకి మనం అవకాశం ఇచ్చాం. శత్రువు వచ్చి విత్తి వెళ్ళిపోయాడు. అంటే మనుష్యుడు విత్తుట ఒకటైతే, రెండవది శత్రువు విత్తుట. శత్రువు కూడా విత్తుతూ ఉంటాడు. హల్లెలూయా. నిద్రించుచుండగా ఏం జరిగిందంటే శత్రువు వచ్చి విత్తేసి వెళ్ళిపోయాడంట. ఇక ఆ గురుగు గోధుమని ప్రతి గోధుమ పంట కొయ్యబడే వరకు ఈ గురుగు బాధపడతానే ఉంటుంది. శత్రువు విత్తేళ్ళాడు. కొందరు రహస్యంగా చొరబడ్డారు అని లేఖనంలో యూదా పత్రిక చెప్తా ఉంది. అందరూ ఆయన పిల్లలు కాదు అని లేఖనం చెప్తా ఉంది. అందరికీ జ్ఞానం లేదు, అందరికీ విశ్వాసం లేదు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు మన జీవితంలో విత్తుతున్నాడు. వాడు విత్తింది మనం కొయ్యకూడదు పంట. అందుకు వాడి విత్తనాలన్నీ మనం క్యాన్సిల్ చేయాలి, కొట్టివేయాలి. హల్లెలూయా. చాలా శ్రద్ధ కలిగి ఈ 3 రోజులు గడపాలి. ఈ 3 రోజులు చాలా శ్రద్ధ పెట్టాలి. నీకు తెలుసు దుష్టుడు నీ ఇంట్లో ఏ వైపు నుంచి వస్తాడు, ఆడు ఏ రకంగా విత్తుతాడు. నీ పిల్లల వైపు నుంచి వస్తాడా, నీ భర్త వైపు నుంచి వస్తాడా, ఆర్థిక పరిస్థితుల వైపు నుంచి వస్తాడా, మనుషుల వైపు నుంచి వస్తాడా, లేకపోతే నిన్నే నీకు నిద్ర తీసుకొస్తాడా, లేకపోతే నిన్నే నీకు ఆవేశం పుట్టిస్తాడా, లేకపోతే నీళ్ళు ద్వేషం పుట్టిస్తాడా, అసూయ పుట్టిస్తాడా, నిన్ను ఎలాగ ఆత్మీయంగా చల్లారి చేస్తున్నాడో నీకు తెలుసు. ఆ కార్యాలన్నింటినీ నువ్వు ఇప్పుడే బంధించి క్యాన్సిల్ చేసి, నీకు అవకాశం లేదని దేవుని ఆత్మని సంపూర్ణంగా అప్పగించుకొని అడుగు పెట్టాలి. ఏదో జరిగింది లేండి, జరిగిందేదో జరగదు. ఆయన సిద్ధపరిచిందే జరుగుతుంది. ఆ సిద్ధపరిచింది దేవుడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటకు వస్తాడు. ఆత్మను బట్టి అతడు పరిశుద్ధాత్మ సహాయముతో విత్తటం మొదలు పెడితే, అంటే మన చేత పరిశుద్ధాత్ముడు విత్తనాలు వేయించాలి. పరిశుద్ధాత్ముడు ప్రార్థన విషయాలు మన నుంచి బయలుదేరాలి. ఆత్మ దేవుడు మన నుంచి విత్తుట ప్రారంభింప చేయాలి. మనకు తెలియదు మన ఫ్యూచర్, కానీ ఆత్మకు తెలుసు. ఆత్మ మనసు తండ్రికి తెలుసు, తండ్రి మనసు పరిశుద్ధాత్మకు తెలుసు. ఈ ఇరువురు కలిసి మనలో ఉండి ప్రార్థన చేసి మన చేత మన ఫ్యూచర్ ని విత్తేటట్లు చేస్తారు. హల్లెలూయా. నీ పిల్లల కోసం, నీ కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ చదువుల కోసం, నీ ఉద్యోగాల కోసం, నీ ఫైనాన్స్ కోసం, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్యం కోసం, నీ ప్రయాణాల కోసం, ఎవ్రీథింగ్. అసలు పలానా అంశం మనం చెప్పకుండా 2025లో అడుగు పెట్టకూడదు. ప్రతి అంశం దేవుడి దగ్గర తీసుకురావాలి. మన ఆరోగ్యం తేవాలి, మన ప్రయాణాలు తేవాలి, మన వ్యాపారాలు తేవాలి, మన ఆత్మీయ జీవితం తేవాలి, మన పరిశుద్ధ జీవితం ఎవ్రీథింగ్. అసలు ఒక్కడు కూడా వదిలిపెట్టడానికి వీలు లేదు అసలు. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఒబేదేదేము కుటుంబాన్ని అతను కలిగిన దానంతటిని కాపాడే దేవుడు. అయినా చప్పట్లు కొట్టి దేవుడు ఏ దేవుని మనసు ఒబేదేదేము ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదేదేము ఒక్కరిని కాపాడొచ్చుగా? నో, అతని కుటుంబం ఒక్కరినే కాపాడొచ్చుగా? కాదు, అతనికి కలిగిన దానంతటికి. నేను ఒక మాట చెప్పినా, నువ్వు మంచిగున్నా నీకు కలిగినది ఏమన్నా నష్టపోతే నువ్వు ఆత్మీయంగా పాడైపోతావు. నేను పరిశుద్ధంగా ఉండొచ్చు సార్, కానీ నాకు కలిగిన కారు ఉంది, కారు ఒకసారి నాశనం అయిపోయింది అనుకో, నేనేమైపోతాను? దిగులు విచారం. ఎందుకు చెప్తున్నానంటే, కారు అని నిన్నే పంపించారు మెకానిక్ దగ్గరికి. పంపించి అది కొంచెం స్టీరింగ్ ప్లే వచ్చింది, ప్లేను సౌండ్ అవుతుంది, టక్ 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 అని పడుతుంది. గతుకులో పడినప్పుడేమో టైర్ కొంచెం అట్లా అంటుంది, సౌండ్ తెలిసిపోతుంది మాకు తేడా. పంపిస్తే ఓ షోరూమ్కి వెళ్ళారు. ఎలాగానే వాళ్ళు అన్నారు, మొత్తం వెళ్ళిపోయి రౌండ్ వేసి వచ్చి స్టీరింగ్ పాస్ పోయింది, దీన్ని ఏమంటారు, సస్పెన్షన్ పోయింది, అదొక 60,000, ఏదో 30,000, ఇంకో 10,000, మొత్తం 1,00,000 అవుతాయి, ఎప్పుడు పెడతారు బండి అన్నారు. అంతే చూడండి, శుభమా అంటూ నూతన సంవత్సరం అడుగు పెడుతుంటే ఈ కారు 1,00,000 రాయినా అనిపించింది. ఈలోపు మన మాస్టర్ గారు ఎల్జఫన్ గారు, నాతో వచ్చే మాస్టర్ గారు ఇంకో షోరూమ్కి వెళ్ళాడు. హుండై షోరూమ్స్ ఎలా ఉంటాయి కదా,
ఇంకో షోరూమ్కి వెళ్ళాడు, వాళ్ళు ట్రైల్ వేసేసి ఇది పోయింది అని సేమ్ అదే కథ అన్నాడు. ఈలో ఒక సూపర్వైజర్ వచ్చాడంట. సూపర్వైజర్ వచ్చి ఏం చేశాడంటే ప్రాబ్లం మీద ఒకసారి మిషన్ ఎక్కించాను అన్నారంట. కారు ఎక్కించారు పైకి, పలాంది ఫిట్ చేయండి ఒకసారి అన్నారంట. వాళ్ళు ఒకసారి రేంజింగ్ తీసుకొని టక్ 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 ఫిట్ చేశారంట. ఇప్పుడు రైలు రండి అన్నారంట. అంతే, దెబ్బకి మొత్తం పోయింది. అంత బాగా నాకు ₹1,00,000 అంత దిగులు పడిపోయిందంటే ఓన్లీ నట్లు బిగించినందుకు క్లియర్ అయిపోయిందండి. మెత్తగా ఉంది కారు, ఇప్పుడు మెత్తగా వెళ్తుంది. నేను చెప్పనా, నీకు కలిగినది కూడా కాపాడబడకపోతే చాలు, నీ మనసు గలిబిలవుతుంది. నేను ఒక్కదాన్ని, నా మనసు, నా హృదయం, నా దేహం చాలు. నీకు ఇచ్చిన ఇల్లు, నీ ఉద్యోగం, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్యం, నీ పిల్లలు, వారి చదువులు, ఎవ్రీథింగ్ ఎటు నుంచైనా రావచ్చండి దుష్టుడు. నువ్వు బాగుంటావు, పరిశుద్ధంగా ఉంటావు, నువ్వు చాలా నమ్మకంగా నీతిగా ఉంటావు, కానీ ఎటువైపు నుంచి వచ్చి నేను కొంగదీయొచ్చు, నేను నిరాశపరచవచ్చు. అందుకు ఆయన సన్నిధిలో తెలియపరచని అంశం ఉండకూడదు. ప్రతి అంశం ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన నామాన్ని ఆమోదించి, ఆ ఆమోదించబడ్డ నామాన్ని, ఆ కార్యాలని మనం విశ్వసించి 2025లో అడుగు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ మీ చేత, మీ ద్వారా 2025 కొరకు ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తించునుగాక. ఈ 3 రోజుల కార్యం జరుగునుగాక. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించాలి. పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడే మీ నుంచి మొరపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు మీలోకి రాబోతున్నాడు. మీరు టైం ఇవ్వాలి దేవుడికి. ఈరోజు తెల్లవారుజాము టైం ఇస్తారా? ఈరోజు అంటే రేపు తెల్లవారుజాము టైం ఇస్తారా? అని పాత్ర దగ్గర 1 గంట 2 గంటలు ఉంటారా? మీ ద్వారా నుంచి విత్తిస్తాడు ఆయన. అసలు ఈ 3 రోజులు సరిగ్గా పడుకోకూడదు, సరిగ్గా తినకూడదు. సరిగ్గా తినకూడదు కదా, తినమానే తినబోద్ది. దేవునికి స్తోత్రం. మా అయ్యగారికి ఒక మాట చెప్పలేదు, నేను పొరపాటు చెప్పింది, నేను రాత్రి తినట్లేదు అమ్మా. అయ్యా ఇప్పుడు అమ్మకి చెప్పాను, మన శాంతమ్మకి చెప్పాను. అయ్యా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ అడావుడిలో ఉండిపోయి అసలు నేను ఆ విషయం మైండ్లో లేదు అసలు. హల్లెలూయా. అసలు తినకూడదు, తిండి ఎక్కువ ఉండకూడదు. ఈ 3 రోజులు నిద్ర ఎక్కువ ఉండకూడదు, పిచ్చపాటి మాటలు ఉండకూడదు. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇసిరితే పోతుంది ఏంటన్నా. దేవునికి స్తోత్రం. ఇసిరిపడేయాలి అసలు ఈ 3 రోజులు. అసలు ఈ 3 రోజులు చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. హల్లెలూయా. ఏం జరుగుతుందో తెలుసా? హబక్కూకు గ్రంథం దిగండి, 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి హబక్కూకు 700 పేజీ 770 చూడండి. ఆయన ఏమి సెలవిచ్చను, ఆయన నాకు ఏమి సెలవిచ్చను, నా వాదము విషయమై నేనేమి చెప్పుదును, చూచుటకై నేను నాకు కావలి స్థలము మీదను. సారీ 3 చదువుతున్నాను. సారీ. హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు నా వైపు చూడండి అమ్మా. ఈ ప్రార్థన హబక్కూకు చేయడానికి ముందు అతడు విన్నాడంట ఒక సంగతి. ప్రభువా, నిన్ను గుర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. సంథింగ్ హబక్కూకు హర్డ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఏదో విన్నాడండి. వినగానే అయ్యా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యం నూతనపరచయ్యా, దాన్ని నాకు తెలియచేయ్యా, కోపించుచునే నీ వాత్సల్యాన్ని చూపించయ్యా అని ప్రార్థన చేశాడు. ఏం విన్నావయ్యా? అది 2వ అధ్యాయం, మీరు తర్వాత చూసుకోండి. అది విన్నది భయం పుట్టించింది. ఒక స్వరం విన్నాడు, అది భయం కలుగు చేసింది హబక్కూకి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు. ఇంగ్లీష్ బైబిల్లో నూతనపరచని లేదు, కింగ్ జేమ్స్ వర్షన్లో అలా లేదు.
కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందో తెలుసా? నీ కార్యములు ఉజ్జీవపరచయ్యా అనుంది. నీ కార్యములు, రివైవ్ దై వర్క్స్, రివైవ్ ఓ లార్డ్ దై వర్క్స్. నీ కార్యములు ఉజ్జీవపరచయ్యా, కొంచెం మండించయ్యా, బలోపేతం చెయ్యయ్యా, ఇంకొంచెం శక్తివంతంగా రానైనా, ఇంకొంచెం బలముగా రానైనా, ఇంకొంచెం బలముగా మాలో కార్యం చేయి. మనసులో జరిగే కార్యం, హృదయంలో జరిగే కార్యం, ఆత్మలో జరిగే కార్యం, దేహంలో జరిగే కార్యం, ఇంట్లో జరిగే కార్యం, భర్తలో జరిగే కార్యం, భార్యలో జరిగే కార్యం, పిల్లల్లో జరిగే కార్యం, ఉద్యోగంలో జరిగే కార్యం, సేవలో, పరిచర్యలో, సమస్తంలో నీ కార్యం ఉజ్జీవపరచు. రివైవ్ దై వర్క్. హల్లెలూయా. అది పేలవంగా రావటానికి వీల్లేదయ్యా, బలహీనంగా రావటానికి వీల్లేదయ్యా. నీ కార్యం కొంచెం బలోపేతం అవ్వాలి, నీ కార్యం శక్తివంతంగా మార్చబడాలి. అందుకు నేను అప్పగించుకుంటున్నానయ్యా. హల్లెలూయా. అంటే సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలు ఉన్నాయి. ఏదోటన్నాడు, సంవత్సరములు జరుగుతుండగా దేవుని కార్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి దేవుని కార్యాలు ఉన్నాయి. ప్రతి కాలానికి, ప్రతి సంవత్సరానికి దేవుని కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకేమంటాడు తెలుసా? ఆ కార్యాలు నాకు తెలియపరచయ్యా. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా దేవుడు ఏదో ఒక బలమైన గొప్ప కార్యం చేయబోతున్నాడని ఓ దర్శనము, ఒక కళ వచ్చిందనుకోండి, ఈ 3 రోజుల్లో 2025 మీరు ఎలా బ్రతుకుతారు? అది సంపాదించుకోవాలని బతుకుతారా, నిర్లక్ష్యం బతుకుతారా? ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? పక్కకు నువ్వు తెలియజేస్తే నేను ఎలా ఉండాలో నేను అలా ఉండి దాన్ని నేను పొందుకుంటానయ్యా, ఎలా నడవాలో అలా ఉంటానయ్యా. మన సమర్పణ, మన త్యాగం పెరగాలి అంటే ఆయన ఏం చేయబోతున్నాడో మనకు తెలియజేయాలి. ఇప్పుడు చెప్పాకెత్తండి. యేసుక్రీస్తు నామములో 2025 సంవత్సరానికి దేవుని కార్యం మీకు దర్శనమొచ్చునుగాక, స్వప్నములు తెలియపరచబడునుగాక. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి. దర్శనములకు తలుపు తెరవబడా, స్వప్నములకు తలుపు తెరవబడా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సంఘములో దేవుడు సంచరిస్తున్నాడు అనడానికి ఆయన వాక్య పరిచర్య ఒక రుజువైతే, ఆ వాక్యాన్ని బట్టి ప్రజలు మార్చుకోవటం ఒక రుజువైతే, ఆయన దర్శనంలో మాట్లాడటం ఒక రుజువు, కళలో మాట్లాడటం ఒక రుజువు, ప్రవచనంలో మాట్లాడటం ఒక రుజువు, స్వస్థతలు జరగటం ఒక రుజువు. ఇవన్నీ అన్ని రకాల రుజువులు పరిచర్యలో కనపడాలి. అందుకు నువ్వు దర్శనమును చూచినంతగా ప్రార్థనలో గడపగలగాలి. 10 నిమిషాల ప్రార్థనకి దర్శనాలు రావు, 5 నిమిషాల ప్రార్థనకి దర్శనాలు రావు, ఓ 1/2 గంట ప్రార్థనకి స్వప్నాలు రావు. ఒకడు వచ్చింది అంటే నేను హెచ్చరించడానికి దీనికో వస్తాయి అంతే. లేదా నీ మీద మహాప్రేమ ఎక్కువైతే ఒక అవకాశం ఇస్తాడు, ఏదో 6 నెలలకు ఒకసారి ఒక కళ ఇస్తాడు. ఆ కళ చూసినా నువ్వు బాగుపడతావని. మన ఈ మధ్యకాలంలో ఒక బిడ్డకి, ఒక యవనస్తురాలండి, నాకు చిన్నపిల్ల, ఇప్పుడు పెద్ద పిల్ల అయింది, ఇప్పుడు నర్సుగా చేస్తుంది. మీకు ఈ శాంతంలో తెలుసు అనుకుంటే, యామిని ఏం తెలుసు కదండి మీకు? యామిని బట్టి తెలుసు కదా. ఆ పిల్లకి కొంచెం ఆత్మీయంగా చల్లబడిపోయింది ఆ పిల్ల. ఎందుకంటే లోకానుసారంగా రాంగ్ చాయిస్ చేసింది ఆ పిల్ల. రాంగ్ చాయిస్ అంటే ఏది దేవుని చిత్తమో అది సెలెక్ట్ చేసుకోకుండా దైవ చిత్తం కాంతి సెలెక్ట్ చేసుకుంది. అంతే, ఆత్మలో మొత్తం ఫైర్ అంతా పోయి చల్లబడిపోయిందంట. ఏ ప్రార్థన చేసుకుందామన్నా, ఎంత తిప్పుకున్నా, శాంసన్ ఎంత విరజిమ్ముకున్న రాట్ల బలం. ఎందుకు? తప్పు నిర్ణయం చేశాడు. రాంగ్ చాయిస్. ఎంత విరజిమ్ముకున్న రాట్ల అభిషేకం అన్నా సరే దేవుడు అట్లా లోపల వచ్చి అలా అయిపోయింది నా బిడ్డ. చాలా కాలం నిర్జీవ స్థితిలో కూర్చుంటుంది ప్రార్థన. అసవుతుంది. మన ఈ మధ్యన ఒక కళ వచ్చింది నా పిల్లకి. అదేంటంటే, సంఘంలో ఉన్న వారందరూ, నేను, అందరం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఈ పిల్ల ఏదో పని చేసుకొని వద్దామని అలా వెళ్ళి వచ్చిన ఫ్లైట్ వెళ్ళిపోయిందంట. అప్పుడు వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు మాట్లాడుకుంటారంట. ఏమనంటే, అమ్మాయి ఫ్లైట్ వెళ్ళిపోయింది, నీ వల్ల వెళ్ళిపోయింది, అమ్మ ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆ కళ వచ్చి అర్ధరాత్రి మెలకు వచ్చి చెమటలు పట్టేసి వణుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంది జాగ్రత్తగా. మన దేవుడు మాట్లాడతాడు కొన్ని విధానాల్లో. వాక్య పరిచర్య ద్వారా మాట్లాడతాడు, స్వప్నము ద్వారా మాట్లాడతాడు. దేవా నీ కార్యము నాకు తెలియజేయి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నాకు తెలియజేయి నాయనా. హల్లెలూయా.
మీ జీవితంలో దేవుని కార్యాలు ఉజ్జీవింపబడాలి, ఆ కార్యాలను తెలియజేయబడాలి. అందుకు 2025వ సంవత్సరంకి ఇప్పుడే 2024లో విత్తాలి ఆత్మను బట్టి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోజుల్లో శరీరాన్ని బట్టి విత్తొద్దు. శరీరాన్ని బట్టి విత్తితే క్షయం అనే పంటకు వస్తారు. గొడవలు పడద్దు, ఎక్కువ తిండిపోతులు ఉండొద్దు, నిద్ర ఎక్కువ పోవద్దు, అసలు సెల్ ఫోన్ పాపం జోలికి వెళ్ళదు, ఒక్క అపవిత్ర కార్యం, ఒక్క అతిథేయత కూడా జరగనివ్వద్దు. శరీరమును బట్టి విత్తువాడు క్షయం అనే పంట. నువ్వు విత్తేవంటే రేపు మొలకు వస్తుంది 2025లో. అది రాకూడదు అంటే నువ్వు చెడ్డ విత్తనాన్ని అసలు విత్తకూడదు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడుచుకోండి, కేర్ఫుల్, బాగా కేర్ఫుల్గా ఉండండి. మనుష్యుడు విత్తుతాడు, సాతానుడు విత్తుతాడు. ఇక 3వది దేవుడు విత్తేవాడు. ఆయన వ్యవసాయకుడు, ఆయన విత్తనాలు చల్లుతాడు హృదయాల్లో. విత్తేవాడు దేవుడు, విత్తేవాడే. సాతానుడు విత్తుతాడు, మనుషుడు విత్తుతాడు. మానవ జీవితమే విత్తుట. అందుకే నోవహు కాలంలో చెప్పబడింది ఏమిటంటే విత్తు కాలం, కోత కాలం ఖచ్చితంగా ఉంటాయి, భూమి ఉన్నంత వరకు అని దేవుడు చెప్పాడు. అంటే ఈ పొలాలు, పైరు, వీటి గురించి ఆ దేవుడు శ్రద్ధ కలిగి, అది కాదు, ఆత్మ సంబంధంగా, దేవుడు ఆత్మ సంబంధంగానే శ్రద్ధ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ఈ విషయంలో దేవుడు మీకు సమృద్ధి అయిన కృపనిచ్చును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ తిమోతి పత్రికలో వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క స్థిరమైన పునాది అనండి ఒకసారి. దేవుని యొక్క స్థిరమైన పునాది. నేను ప్రకటిస్తున్నాను, 2025వ సంవత్సరం మీలో ప్రతి ఒక్కరూ దేవుని పునాదిగా మీరు ఉండబోతున్నారు. చెప్పండి, దేవుని You are going to be as a foundation of God. Hallelujah. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంటది. అంటే దేవుని యొక్క స్థిరమైన పునాది అన్నాడంటే సాతాను యొక్క పునాదులు కూడా ఉన్నాయనేగా. మనుషుల పునాదులు ఉన్నాయి, సాతాను యొక్క పునాదులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క పునాది అయితే, దేవుని యొక్క స్థిరమైన పునాది అయితే నిలకడగా ఉంటది. కదలికలు ఉండవు. 2025 సంవత్సరానికి నేను ప్రకటిస్తున్నాను, ఈ 2024లోనే మీరు చేసుకోవలసిన ప్రార్థనల్లో ఇదొక ప్రాముఖ్యమైనది. మీరు దేవుని యొక్క స్థిరమైన పునాది అవ్వాలి, ఆ పునాదిగా రుజువు అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుని యొక్క స్థిరమైన పునాది ఏంటి అసలు? దానికంటే 2 విషయాలు ముద్రగా ఉన్నాయి. The 2 important things are the seal for the foundation of the Lord. ఇప్పుడు పీటర్ దేవుని పునాది, పీటర్ దేవుని యొక్క స్థిరమైన పునాది పీటర్. విజయబాబు గారు దేవుని యొక్క స్థిరమైన పునాది విజయబాబు గారు. రఘుయ్య గారు దేవుని యొక్క స్థిరమైన పునాది అనాలి అంటే మా దగ్గర 2 విషయాలు ముద్రగా కనపడాలి. హల్లెలూయా. మా దగ్గర 2 సంగతులు ముద్రగా కనపడాలి. యాజ్ అ సీల్, నేను ఆయన స్థిరమైన పునాదినైతే, నేను ఆయన చేత స్థిరంగా పునాది వేయబడిన వాడినైతే నా దగ్గర 2 విషయాలు కనపడాలి. ఒకటి ఏమిటంటే ప్రభువు తన వారిని ఎరుగును, అనగా నేను ఆయన వాడను అనేది ముద్ర. నేను తన వాడిని, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు అని రాసి. 2వది ప్రభు నామమును బట్టి ఏముంది నాన్న అక్కడ? ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి. ఈ ముద్రలో 2వది ఏమిటంటే దుర్నీతి నుండి తొలగిపోతాను.
ఇప్పుడు పీటర్ ప్రభు యొక్క స్థిరమైన పునాది అయితే నేను ఆయన వాడను, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు తన వారిని ఎరుగును, ఆయన నన్ను ఎరిగి ఉండుట, ఆయనకు నేను ఎరిగి ఉండుట, నేనేంటో ఆయనకి తెలియుట. హల్లెలూయా. నేను ఆయన వాడనైతే, నేను తన వాడనైతే అది ముద్ర. రెండవ ముద్ర, నేను భక్తిహీనతలో ఉండను, దుర్నీతిలో ఉండను, నేను దుర్నీతి నుండి తొలగిపోతాను. హల్లెలూయా. నేను దుర్నీతి చేయను. నా ద్వారా దుర్నీతి జరిగితే, నా ద్వారా భక్తిహీనత జరిగితే నేను దేవుని యొక్క స్థిరమైన పునాది కాదు. ఏదో తేడా జరిగింది, ఏదో తేడా జీవితం. కానీ నేను దేవుని యొక్క స్థిరమైన పునాది అయితే నేను భక్తిహీనత నుంచి, దుర్నీతి నుంచి తొలగిపోతాను, వెళ్ళిపోతాను, పక్కకి వెళ్ళిపోతాను. నేను భక్తిలోనే ఉంటాను, నీతిగా ఉంటాను, దుర్నీతిలో ఉండను. నా ప్రశ్న, మీరెవరో? మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారా? మీరు దేవుని యొక్క స్థిరమైన పునాదేనా? పేతురు భక్తులు శుద్ధీకరణ కూడికలు కాబట్టి బాగా హృదయాలు తెరిచి వినండి. ఉపదేశం చెప్పట్లా, నేను పరిశీలించుకునే వాక్యాలు ఇవన్నీ, సరి చేసుకోవలసిన విషయాలు. ఎవరు ఈ వాక్యం కొత్తదా, భలే ఉంటుందా అలా వినబాకండి. నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ మనసు, నీ హృదయం, నీ అంతరంగం నువ్వు డయాగ్నోస్ చేసుకో. నిన్ను సరిగ్గా టెస్ట్ చేసుకో, నీ హృదయాన్ని, నీ మనసు, నీ అంతరంగాన్ని. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క స్థిరమైన పునాదో కాదో మన ఏర్పాటుని, పిలుపుని మరి నిశ్చయం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అయ్యా, నేను ఒకవేళ దేవుని యొక్క స్థిరమైన పునాదిని అయితే నేను దేవునికి ఎరిగిన వాడు, నేను దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడా? నేను ఆయన వాడినేనా, తన వాడినేనా? నేను తన వాడినైతే ఆయన నన్ను ఎరిగి ఉంటాడుగా. మనం ఎవరి వాళ్ళు? మనం ఊరికి నేను యేసుప్రభు వాడిని అనబాకండి. మీరు అన్నిటితో అంటుకొని, అన్నిటికీ లింకులు పెట్టుకొని నేను యేసుప్రభు వాడిని అనబాకండి. వాళ్ళు ఉంటారు సెల్ ఫోన్ వారు, సింపుల్, ఏ ఎగ్జాంపుల్ అక్కర్లేదు, ఒకటి చాలు. నువ్వేంట్రా ఇప్పుడు ఇందాక ట్రైన్లో వస్తుంటే ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ పాపం ప్రయాణాలు చేశారనుకుంటా, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఆనుకొని ఎదురుపాక వీడికి ఒక ట్యాబ్ ఇచ్చారు. ఈ ట్యాబ్ నాడు ఆడుతున్నాడండి, జిజ్ అంటున్నాడు, జిజ్ అని వెళ్ళిపోతున్నాడు, ఏంటో జిజ్ అంటున్నాడు. సుమారు గంట సేపు ఆడాడండి. నేను నిద్రపోయాను, లేచేసరికి గంట నుంచి ఆడుతానే ఉన్నాడు. ఆడేం చేస్తున్నాడు సార్, ఒళ్ళో పెట్టుకొని అంటున్నాడు అన్నాడు. మళ్ళీ అయినా సరే మళ్ళీ చూస్తున్నాడు. నేనేమన్నానంటే, మనం చూడగానే బాధ అనిపిస్తుంది కదా, అది అన్న సౌండ్ అవుతుంది కదా, ఆడు ఇలా రుద్దేసుకోగానే ఎందుకురా మరి చూడటం అనాలి కదా అన్నాడు. ఆడ అమ్మలేసి మ్యాక్స్ అవుతుంది కదా, బాబు వద్దులే బాబు, ఎందుకు వచ్చింది అది, నాకు పెద్దగా వచ్చింది సౌండ్ అన్న మాట బాగా కలిగింది నాకు. తీరా చూస్తే తెలుగు కదా, హిందీ వాళ్ళు కలిపారు, ఒక నాకు రాదు హిందీ అసలు. నేనేమంటే వాళ్ళకేం అర్థమైందో నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేద్దానే. ఏమండి, నా నెత్తి మీద అప్పర్ బర్త్లో ఓ తల్లి యొక్క కూతురు కూర్చుంది, ఆ పిల్ల అదే పనిలో ఉంది. నాకు లెఫ్ట్లో అటుపైన ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలకి చెరో ఫోన్లు ఇచ్చేసారు. ఇక ఆ పనిలో ఉన్నారు. అడితో చక్కగా ఆడుకుంటారు, నీది రెడ్డే నాది బ్లూ, నీది ఏంటి అని వాళ్ళు ఆడుకుంటారు చక్కగా. అసలు ప్రపంచం అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే మనుషులు దేవుని వారిగా కంటే. ఇంకో ప్రశ్న, నీవు ఏ మనిషి కన్నా సంబంధించిన వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుని వాడివా, దేవుని దానవా? ప్రభువు తన వారిని ఎరుగను. The Lord knows his people, ఆయనకు తెలుసు తన వారు ఎవరో. నేను ప్రకటిస్తున్నాను, ఆయన వారిగా మనం శుద్ధి చేయబడాలి, ఆయన వారిగా మనం మారిపోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడే ప్రభు యొక్క స్థిరమైన పునాదికి ఇది ముద్ర. భక్తిహీనత నుంచి, దుర్నీతి నుంచి తొలగిపోవటం ముద్ర. దేవునికి స్తోత్రం. పరలోకంలో పరమ తండ్రి ఇదే పరీక్ష పెట్టాడు. పరలోకంలో తన వారెవరు, తన వారు కాని వారెవరు అనే పరీక్ష పెడితే పరలోకంలో యేసుక్రీస్తు 100కి 100 మార్కులు పొందాడు. చివరికి సొంత కుమారుని కూడా పరీక్షించాడండి.
సొంత కుమారుని పరిశోధించాడు యేసుక్రీస్తుని పరమ తండ్రి. అప్పుడే పరిశోధించిన తర్వాతే ఆ రాయిని ఏం చేశాడంటే సియోనులో మూలరాయిగా వేశాడు. ఆ మూలరాయిగా వేయక మునుపు అది పరిశోధించబడిన రాయి, పరీక్షించబడిన రాయి. నీ కొడుకే కదా, నీలో నుండి వచ్చిన వాక్యేగా, ఆ వాక్కుకేగా నువ్వు రూపం ఇచ్చావు, ఆ వాక్కుకేగా నువ్వు స్వరూపం ఇచ్చి యేసుక్రీస్తుని పేరు పెట్టావు. మరి ఆ వాక్కును కూడా పరీక్షిస్తావా? అవును, నేను పరీక్షిస్తాను. ఎవరండి అక్కడ కూర్చున్నటువంటి పరమ తండ్రి? తన్ను తానే పరిశుద్ధపరచుకునే తండ్రి అయిన నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. ఎవరినైనా తన వాళ్ళు అనుకొని పిలిచిన తర్వాత వాళ్ళు తేడా చేశారనుకో, తను పరిశుద్ధపరచుకుంటాడు. నేను అనుకున్నాను కానీ వీళ్ళు నా వాళ్ళు అనుకొని వీళ్ళు తేడా చేశారు అని తను పరిశుద్ధపరిచేసుకున్నాడు. అలాగే అహరోను యొక్క 4 పిల్లల్లో 2 పిల్లలు చేసినటువంటి దోషానికి, పాపానికి తను పరిశుద్ధపరచుకున్నాడు. ఎలాగో తెలుసా? వాళ్ళిద్దరిని మరణశిక్ష విధించి పిలుచుకున్న ఆయన్ని, ఏర్పాటు చేసుకున్న ఆయన్ని శిక్షించి తను పరిశుద్ధపరచుకున్నాడు. కుమారుని కూడా పరిశోధించాడు. అదే టైంలో లూసిఫర్ కూడా పరిశోధించాడు, దూతల్ని కూడా పరిశోధించాడు, అబ్రహామును కూడా పరిశోధించాడు. ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. మనం ఆరాధించే దేవుడు పరీక్షించి పరిశోధించే దేవుడు. లూసిఫర్ని పరిశోధించినప్పుడు ఏం జరిగింది? లూసిఫర్ రాంగ్ చాయిస్ చేశాడు, తప్పు ఎంపిక చేశాడు. గర్వాన్ని, అహంకారాన్ని, హెచ్చింపుని కోరుకున్నాడు, తగ్గింపును కోరుకోలా. అనగా దుర్నీతిలోనే ఉన్నాడు. వెంటనే వాడికి కిందకు తోసేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుని పరీక్షించినప్పుడు యేసయ్య ఎలా నిలబడ్డాడు? హల్లెలూయా! ఆయన ఎలా జీవించాడు, దాన్ని ఎలా నిలబడ్డాడో చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7, 8 వచనాలు. 9, 7, 8, 9. తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలకులు చేసుకుని వాడిని తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవాని సింహాసనము నిలుచున్నది, న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే, అనగా నీ పక్కనున్న దేవదూతల కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నేను దేవుని పునాది అని ఒక ముద్ర మీ జీవితంలో, మనందరి జీవితంలో రుజువు చేయబడే ఒక కార్యం దుర్నీతి నుండి తొలగిపోవడం. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అందుకే తల మీదకి ఏమొచ్చిందో తెలుసా? ఆనంద తైలం వచ్చింది. నేను ప్రకటిస్తున్నాను, ఈ దినాల్లో దుర్నీతిలో మీరు ఉండకూడదు. దుర్నీతి నుంచి మీరు తొలగిపోతే, దుర్నీతి నుంచి మీరు బయటకు వచ్చేస్తే మీ తలల మీదకి ఒక కొత్త తైలాభిషేకం రాబోతుంది, ఆనంద తైలాభిషేకం రాబోతుంది మీ మీదకి. హల్లెలూయా. యేసుక్రీస్తు మీద ఆ ఆనంద తైలాభిషేకాన్ని పంపాడు తండ్రి. కారణం ఏమిటంటే తన కుమారుడు దుర్నీతి నుండి తొలగిపోయాడు. నీతిని ప్రేమించాడు కుమారుడు. తన తోడి వారి కంటే హెచ్చింపబడ్డాడు. 2025 సంవత్సరం నిన్ను హెచ్చించే సంవత్సరం. దేవుడు హెచ్చింపబోతున్నాడు. అందుకు నువ్వు ఇప్పుడు చేయాల్సింది దుర్నీతి నుంచి తొలగిపోవాలి. దుర్నీతి అంటే ఏంటండి? వాక్యానికి విరుద్ధమైనదే దుర్నీతి. వాక్యంలో లేనిది, వాక్యానికి యాంటీ, వాక్యానికి వ్యతిరేకమైన అడుగు, వ్యతిరేకమైన నడక, వ్యతిరేకమైన క్రియ, ఇది దుర్నీతి. ఇందులో నుంచి కనుక నువ్వు తొలగిపోతే ఖచ్చితంగా ఆనంద తైలం నీ మీద వస్తుంది. హెచ్చింపబడతావు ప్రభు సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ముద్ర అంట, ఈ కార్యం ముద్ర. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ఎందుకు కార్చాడో తెలుసా? అంత శ్రమ ఎందుకు పడ్డాడో తెలుసా? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో నా వైపు చూస్తూ వినండి. మనలో పాపము లేదని మనం చెప్పుకునే ఎడల మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? అబద్ధికులు. అయితే మన పాపములు మనం ఒప్పుకునే ఎడల
ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము దుర్నీతి నుండి పవిత్రపరిచేది. అన్రైచియస్నెస్, దుర్నీతి. ఈ 2024 సంవత్సరం ఎంత దుర్నీతిలో బతికాం, వాక్యానికి భిన్నంగా ఎలా నడిచాం, వాక్యానికి భిన్నంగా ఎలా బ్రతికాం. అసలు ఎందుకు ఈ విషయాన్ని పౌలు ప్రస్తావించాడో తెలుసా? తిమోతి పత్రిక రండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ఆ 19వ వచనం మొదటి మాట ఏంటి? అయినను అనండి అందరూ. అయినను అనండి అంటే ఏంటి? ముందేదో జరిగింది, ముందేదో ప్రమాదం జరిగింది, అయినా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంటది అన్నాడు. అంటే దాని పైన ఎవరో ఉన్నారు, వాళ్ళు స్థిరమైన పునాదిలో లేరు. వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంటది అన్నాడు. అంటే ఆ పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 15 నుంచి దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్తపడు. రైట్. ఇక్కడ నుంచి 16 నుంచి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. వట్టి మాటలు అనండి అందరూ. చెప్పండి ఇంకోసారి. అంటే ఎంప్టీ వర్డ్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాసింది. ఎంప్టీ వర్డ్స్ అంటే వేస్ట్ మాట, దానివల్ల ఎప్పటికీ రూపాయి ప్రయోజనం లేదు. అలాంటి వట్టి మాటలు. ఎవరైనా వట్టి మాటలు ఊరికి నేను టప అని మాట్లాడతా, ఊరికి నేను మాట్లాడుతూ ఉంటే భక్తిహీనులైపోతాను. తిమోతికి, ఒక సేవకుడికి పౌలు చెప్తున్నాడు. సేవకుడికి చెప్తున్నాడంటే విశ్వాసికి ఇంకెంత ప్రాముఖ్యం. నువ్వు ఒట్టి మాటలు మాట్లాడావా భక్తిహీనుడు అయిపోతావు. సరే, అక్కడ కింద చూడండి 17వ వచనంలో, కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. అసలు కొరుకుడు పుండు అంట, కొరుకుడు పుండు అలా అసలు మొత్తం తీసేస్తుంది, ఉంటది జుట్టు కాదు గుండు, చుట్టూ ఊడిపోయి కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయమే తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయ్య బాబోయ్, ఇక్కడ ఇద్దరు ఉన్నారంటండి, హుమయోను అలాగే ఫిలేతు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పునరుత్థానం గతించి అంటే రిజరెక్షన్ లేదు, పునరుత్థానం లేదు అని దాన్ని పౌలు అంటున్నాడు. వట్టి మాటలు మాట్లాడుతున్నారు. నా వైపు చూడండి. సత్యం ప్రకటించబడిన తర్వాత ఈ సత్యానికి భిన్నంగా మాట్లాడటమే వట్టి మాటలు. నీకు సత్యం చెప్పబడింది, ఉపదేశం చెప్పబడింది, యేసయ్య బోధ చెప్పబడింది. ఈ బోధకి వ్యతిరేకమైన మాట, ఈ వాక్యానికి వ్యతిరేకమైన మాట నీ నోట నుంచి వస్తే అది వట్టి మాట. కొనుక్కుడు కుండు పాకినట్లు మొత్తం పాకిపోతుంట. దాదాపు చాలా మందిని సత్యము నుండి లేక విశ్వాసము చెరిపేశారంట. విశ్వాసం నుండి చెరిపారు అని రాస్తుందండి బాబోయ్. కొందరి విశ్వాసమును చెరుపుచు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఒట్టి మాటలు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం విన్నాం. పొద్దున్నే మీరు ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని, ఏంటమ్మా పాస్టర్ గారు వచ్చాడు, వచ్చి దుర్నీతి నుండి తొలగిపోవాలంట. దుర్నీతి నుంచి ఎందుకు తొలగిపోవాలి? అప్పుడప్పుడు మనం అంత నీతిమంతులమా, యేసుకోవు తన ఏసై పెట్టలమా, సారీ ఏసయ్యలమా, యేసుక్రీస్తులమా? మనం కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. దుర్నీతి నుంచి ఎలా తొలగిపోతాం? నేను అంత త్వరగా ఈ 3 రోజులు వెళ్ళిపోతామా? ఈ 3 రోజుల్లో తొలగిపోతామా? ఈ వడ్డీ మాటలు సత్యమును గురించి, వాక్యముల గురించి, ఉపదేశముల గురించి. బాగున్నావమ్మా, అవి కాదు వడ్డీ మాటలు. బాగున్నావమ్మా, ఎలా ఉన్నారు కుటుంబం, అవి పలకరించుకోవడం, అది కాదు. వడ్డీ మాటలు వలన భక్తిహీనులైపోతారనగా మీకు తెలియని దాని గురించి మాట్లాడటం, వాక్యం గురించి భిన్నంగా మాట్లాడటం, సత్యం గురించి భిన్నంగా
ఈ మాటల వలన అనేకులు చెరపబడతారంట. కానీ అంటాడు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిల ప్రభు తన వారిని ఎరుగును. అంటే ఈ హోమయోను గాడు ఈ నోరు కూడా తిరగదు పేరు నాయన. నాన్న చెప్పండి రా. హోమెనయును అంతేనా? హోమెనయును ఫిలేతు. ఈ మామూలు కాదండి వీళ్ళిద్దరూ దేవుని స్థిరమైన పునాది కాదు. రుజువైపోయింది, తెలిసిపోయింది. కానీ ప్రభువు తన వారిని ఎరుగును. వాళ్ళు మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళు సత్యం వినగానే ఏం చేస్తారు? వాళ్ళు వాక్యం వినగానే ఏం చేస్తారు? వాళ్ళు యేసుక్రీస్తు గురించి అర్థమవగానే వాళ్ళు ఏం చేస్తారు? అది ఖచ్చితంగా ప్రభు తన వారిని ఎరుగును. హల్లెలూయా. మీ నోటి మాటలను బట్టి మీరెవరో తెలియపరచబడతారు. నేను ప్రకటిస్తున్నాను, మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో యెషయా పెదవులు కాల్చబడినట్లు మన నోటి మాటలు, మన పెదవులు, మన నాలుక కాల్చబడునుగాక. చపట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించి దేవుని అగ్ని మన మీదకి దిగి రావాలి. ఈ 3 రోజుల్లో దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా, ఆమేన్. దేవా, నీ అగ్ని నాకు రాని, నీ అగ్ని రాని, నీ అగ్నితో కాల్చు కాల్చు, నా పెదవులు కాల్చు. యెషయాకేమా, యెషయా 6 అధ్యాయాల తర్వాత 60 అధ్యాయాలు రాశాడు. 6 అధ్యాయాలేమో అపవిత్ర పెదవులతో, 60 అధ్యాయాలేమో కాల్చబడిన పెదవులతో. ఆ 60 అధ్యాయంలో 9వ అధ్యాయంలోనే కన్యక గర్భవతి కుమారుని కన్ను అని యేసయ్య గురించి మాట్లాడేశాడు. అంటే పెదవులు పరిశుద్ధపరచబడిన తర్వాత, కడగబడిన తర్వాత క్రీస్తు గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో యెహోవా 7 ఆత్మల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వస్తే యేసయ్య పరిచర్యల గురించి, బందీ గృహం నుంచి విడిపిస్తాడని, హితవత్సరం ప్రకటిస్తాడని అని మాట్లాడేశాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతే కొత్త ఆకాశం కొత్త భూమి గురించి మాట్లాడాడు. ఇదిగో మీకు వెలుగు వచ్చినదని కడవరి ఉద్యమం కోసం మాట్లాడాడు. పూర్తిగా ప్రపంచ క్రైస్తవుల భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు మొత్తం కడగబడిన పెదవులతో మాట్లాడాడు, రాసేశాడు. మన నోరు కడగబడితే, మన పెదవులు కడగబడితే దేవుని మాటలే మాట్లాడతాం. మనం దేవుని వాక్కులే మనం మాట్లాడతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు యథార్థంగా వస్తే చాలు, మన ఉన్నత స్థలము నివసిస్తాం. 2025 సంవత్సరం ప్రభా, 2024 నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను ప్రభా. భర్తని ఇదిగో రా అని ఉంటాం. గౌరవం లేకుండా పిల్లలని, కుటుంబంలో పిల్లల తల్లిదండ్రులని, విశ్వాసులని, ఏ విషయంలో నీ నోటి మాటలు నీకు తప్పిదం అని అనిపిస్తున్నట్లయితే అవి కడగబడాలి. అవి దేవుని అగ్నితో కడగబడాలి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును. హల్లెలూయా. తన వారు ఆయనకి తెలుసు అంట. వీళ్ళు మాట్లాడరా, వీళ్ళు ఇలా ఉంటారు, ఆయనకి ఎరుగు, ఆయన తెలుసు తన వారు ఎవరు. ఆ ముద్రతో 2025లో అడుగు పెడితే అంత బాగుంటుంది. ఆ ముద్ర, ఆ సీల్ మన మీద కనపడాలి. మనము వి బిలాంగ్ టు గాడ్. మనం దేవునికి సంబంధించిన వాడు, మనం ఆయన వారం. దేవుడు క్రీస్తు దేవుని వాడు, మనము క్రీస్తు వారం. హల్లెలూయా. దేవుని స్థిరమైన పునాది, అది నిలకడగా ఉంటది. హల్లెలూయా. రైట్. ఇప్పుడు అసలు ఆయన తన వారు ఎవరు, అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, వాడి స్వభావాలు ఎలా ఉంటాయి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటిని గమనిగా మీ ముందుకు తెస్తాను. ఒక 4-5 విషయాలు మీ ముందు చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ. మొదటిది చదవండి, సంఖ్యాకాండం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4-5 వచనాలు.
మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతో వాని సమాజముతోను ఇట్లా నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు తనవాడు ఎవడో తనవాడు ఎవడో అది గ్యాప్ ఇవ్వు నాన్న, అంతే. తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వాని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకును. ఒక్కసారి ఒళ్ళు బైబిల్ పట్టుకుని చప్పట్లు కొట్టండి. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ కృపను మీరు దిగిన పోతుంది. హల్లెలూయా, ఆమేన్. నా వైపు చూడండి. తన వారు ఎవరు అంటే పరిశుద్ధుడు ఎవరో, తన వాడు ఎవరో రేపు యెహోవా వానిని తన సన్నిధికి రానిచ్చును. అమ్మా, దేవుని సన్నిధి ఏంటో తెలుసా? అగ్ని. దేవుని సన్నిధి అగ్ని. దేవుని సన్నిధి పరిశుద్ధం. అందులో కనుక రాణిస్తే తనవాడు. ఆయన సన్నిధిలోనికి రాణిస్తే తనవాడు. ఇప్పుడు చెప్పండి, మోషే అందరూ కొండను కూడా ముట్టకూడదు, కానీ మోషే కొండ ఎక్కచ్చు. అందరూ కొండనే చేయకూడదు, సో ముట్టకూడదు, దగ్గరికి రాకూడదు, కానీ అదే కొండ మట్టుకు మోషే ఎక్కచ్చు. ఎందుకో తెలుసా? మోషే తనవాడు. దేవుని వాడు మోషే. అది నువ్వు ఎక్కచ్చు కొండ, ఇంకెవరు ఎక్కడానికి వీల్లేదు. నిన్నొక్కడిని నేను అంగీకరిస్తాను, నిన్నొక్కడిని నా సన్నిధికి రాణిస్తాను. ఆయన సన్నిధి ఎలాంటిదండి? ఆయన ప్రసన్నత ఎలాంటిది? హల్లెలూయా. దేవుని అగ్ని, దేవుని ప్రసన్నతని తట్టుకోగలిగిన ఆయన మనల్ని అందులోకి రాణిస్తే మనం ఆయన వాళ్ళం. దేవుని అగ్నిలోకి మనం వెళ్ళి బ్రతికి రాగలమా? దేవుని ప్రసన్నతలోకి వెళ్ళి మనం బ్రతికి రాగలమా? ఆయన సన్నిధిలో మనం నిలబడగలమా? ఆయన ప్రసన్నతలో, అగ్నిలో మనం నిలబడగలమా? హల్లెలూయా. ఎవరు నిలబడగలరు? తన వారినైతే నా సన్నిధికి నేను రాణిస్తాను. ఆయన తను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. హల్లెలూయా. ఇక్కడ కోరాహు, దాతాను, అబీరాములు అమ్మా వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, మేము పరిశుద్ధులమే, మేము దేవుని స్వరం వింటున్నాము, మేము దేవుని వాక్యం చెప్పడానికి తప్పేంటి, మేము కూడా కదా అని ఎప్పుడైతే దేవుడు వారిని తన యొద్దకు చేర్చుకోవటం అల్పమైన సంగతిగా భావించారట. దేవుని బాధ ఏంటంటే, నేను మీకు చేసింది చిన్నదనుకుంటున్నారా? అసలు నేను మీకు చేసిన మేలు మీకు చిన్నదిగా ఉందా? ఉదాహరణకి ఇవన్నీ ఇక్కడ కూర్చోబెట్టారు, అందరినీ కూర్చోబెట్టలేదుగా. ఇప్పుడు ఆయన ఎలీషా కదా, డానియేల్, సారీ, ఏలే గారి దగ్గర ఎలీషా సరే. ఇప్పుడు ఈ అయ్యారిని, ఈ కుర్రోడిని ఇక్కడ కూర్చోబెట్టారు సార్. ఇది ఇతనికి ఎక్కడికో కింద కూర్చున్నాం, మా అయ్యగారు పక్కన కూర్చోలేదుగా మేము, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారా? ఏమన్నా నాకు పైకించి వాక్యం చెప్పమన్నాడా? నన్ను తెలపట్లేదు అని ఇక్కడ కూర్చోమన్నాడు. వాక్యం సరిగ్గా చదవకపోతే నువ్వు కొరడా పట్టుకుంటున్నాడు. ఇది ఇతను చాలా సింపుల్గా, అల్పంగా తీసుకుంటే అది నచ్చలా దేవునికి. మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన కృపావరాలు, తలాంతులు అల్పమైంది అనుకుంటున్నారా? మీ ప్రార్థన ఆత్మ, మీకు ఇచ్చిన అభిషేకం చిన్నది కాదమ్మా, అది అల్పమైనది కాదు. హల్లెలూయా. చదవండి 9వ వచనం.
తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును ఆ. తన యొద్దకు చేర్చుకుని మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఆ. ఇశ్రాయేలు దేవుడు ఆ. ఇశ్రాయేలీయుల సమాజములో నుండి ఆ. మిమ్మును వేరుపరచు మిమ్మును వేరుపరచుట మీకు అల్పముగా కనబడునా. దేవుని గుండెల నుంచి వచ్చే మాటని చాలా సీరియస్ గా తీసుకోవాలండి. అసలు ఆయన ఏది మాట్లాడినా చాలా గొప్ప ఉద్దేశంతోనూ కన్నీళ్లతో వేదనతో మాట్లాడతాడు. నేను మిమ్మల్ని సమాజం నుంచి వేరు చేయటం మీకు అల్పంగా కనపడిందా? మోషేకి చేయాల్సింది మోషేకి చేశాగా, అహరోనుకు చేయాల్సింది అహరోనుకి చేశాగా. కొరహు, దాతాను, అబీరాములారా, మిమ్మల్ని కూడా నేను సమాజంలో నుంచి వేరు చేసి నా అద్దెకు చేర్చుకున్నానుగా. అది మీకు అల్పంగా కనపడుతుందా? మీకు అది అల్పంగా కనపడుతుందా? 10వ వచనం, ఆయన నిన్నును నీతో కూడా నీతో లేవీయులైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకున్నాను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. అంటే వాళ్ళు చేయాల్సింది చేశాడంట, అదే వాళ్ళకి చాలా సీపుగాను అల్పంగా ఉందంట. ఇంకోటి ఏదో వాళ్ళు ఏం చేస్తున్నారు, అది నచ్చలేదు దేవుడికి. ఇప్పుడు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. మీ యాటిట్యూడ్, మీ అంతరంగం దేవుడికి నచ్చుతుందా? 2025లో మీరు ఎలా అడుగు పెట్టాలనుకుంటున్నారు? అందుకే ఒక ఉపదేశం చెప్పట్లేదండి నేను. ప్రతి సందర్భంలో దిద్దుకునేది ఏమన్నా ఉందా? సరి చేసుకునేది ఏమన్నా ఉందా? శుద్ధీకరణ పుడికలు అంటే ఎంతేనమ్మా. ఉపదేశం అంటే వేరు ఉంటుంది. క్యాకులేషన్ నీ బయటికి గట్టిగా అది వేరు. అసలు దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో మనం సరి చేసుకోవాలి. ఏంటి సార్ ఇక్కడ నీకు ఇచ్చాడంట, ఏమిటి? వేరుపరిచి నిన్ను, నీకు ఇవ్వాల్సిన పని నీకు ఇచ్చాడంట. కానీ అది నువ్వు చాలా అల్పంగా ఫీల్ అవుతున్నావు. దేవుడికి చాలా బాధ కలుగుతుందంట. సరే, అల్పంగా ఫీల్ అయ్యి ఊరుకున్నారా? ఊరుకోకుండా మోషే దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వేంటి అసలు, నువ్వేంటి, మీ దేవుడేంటి, ఏడు మీ అన్నేంటి, అదేంటి, మీ అర్థం మీరు నిలబడు, రెడీరా దాదానా పిలవ, నేను ఒక్కడే మాట్లాడుతున్నా, మన ఇంట్లో మాట్లాడుకోలేదా ముగ్గురు? రండి నిలబడండి, ఇంట్లో ముగ్గురు, ఇప్పుడు కూడా ముగ్గురు రండి అని అందరూ నిలబడి, వాట్ మిస్టర్ మోషే గారు, అహరోన్ గారు, అంటే ఇద్దరు అన్నదమ్ములు కదా, మీరే తగలే ఇదే మొత్తానికి. నా సొంత భాషలో ఊరికి మన భాషలో చెప్పుకుంటున్నాం. అలాగా ఇలా ఫీలింగ్స్ ఏంటంటే, మీరే పరిశుద్ధిగా, మీరే దేవుని స్వరం విన్నారా? మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? ఏంటి హెచ్చించుకుంటారండి మోషే? అరే, దేవుని స్వరం విని దేవుడు చెప్పింది చెప్పడం హెచ్చించుకోవటమా? కాదే. ఉదాహరణకి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఎదుట, విశ్వాసుల ఎదుట నేను నిలబడి, యెహోవా వాక్కు ఇదే, దేవుడు మీ జీవితంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోబోతాడు, జాగ్రత్త అన్నాను అనుకో, ఏంటి పెద్ద ఈయనే పెద్ద గడుతున్నాడు ఏంటి అని సంఘం అనుకుంటే అది ఎలాగవుతుంది? దేవుడు నన్ను సంఘమునకు, దేవునికి మధ్యవర్తిగా పెట్టాడు. నేను మధ్యవర్తిగా ఆయన స్వరం వింటాను. ఆయన స్వరం విని ఆయన మాటను నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించినప్పుడు ఆ మాట, అది సంఘం, నేను దేవుని ఎదుట, సమాజం ఎదుట నన్ను నేను హెచ్చించుకోవటం అని సంఘం అనుకోకూడదు. దేవుడు మాట చెప్పాడండి, దేవుడు చెప్పాడు, ఆ మాట చెప్పారండి. కోరాహు, దాతాను, అబీరాములు, ఏమండి వీళ్ళెవరో తెలుసా? ముఖ్యులు. అక్కడ రాసి ఉంటుంది సార్, 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన, అబ్బాయి ఎంత పేరు వచ్చి పేరు కలిగిన వాళ్ళు, సమాజ ప్రధానులు 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, చాలు. వాళ్ళు ఎవరండి? పేరు పొందిన వాళ్ళు, అంటే మంచి పేరు తెచ్చుకున్నారు సార్. వాళ్ళు ఎంతమందిలో తెలుసా? 40 లక్షల మందిలో పేరు తెచ్చుకున్న వాళ్ళు. 40 lakhs, above 40 lakhs. మంచి పేరు వచ్చింది, మంచి పేరు. డానియల్, మంచి పేరు. డానియల్ కష్టపడతాడమ్మా, డానియల్ ఉపవాసాలు చేస్తాడమ్మా, డానియల్ ప్రార్థన చేస్తాడమ్మా, డానియల్ మంచి పేరు తెచ్చుకున్నాడు డానియల్. కానీ ఒకనొక దినమున నాకేముంది ఈ తెల్లబాటులో
బైబిల్ చదువుకోవటం, ఇక్కడ కూర్చోవడం, స్టిక్ చేయడం, కూర్చోవడం, కారు కడుక్కుంటే కారు కడుక్కోవడం, కారు నడుపుకున్నట్టు వచ్చా అన్నం పలాంటి పాస్టర్ గారు వస్తే అన్నం వడ్డించడం, ఇది చేయటం ఉండేది అని అనుకోవటం అసలు ఆయనకి నచ్చదంట. అందుకే ఈ 250 మందిని తన సన్నిధికి ఆయన రానివ్వకుండా పాతాళానికి పంపించేశాడు. మోషేని అహరోనుని మాత్రమే ఆయన సన్నిధిలో నిలబడేటట్టు చేసి అహరోను మోషే తన వారని రుజువు చేశాడంట. దేవుని కోపం ఉగ్రత మోషే అహరోను మీదకి రాలేదు. దేవుని కోపం ఉగ్రత వారి మీదకి వచ్చింది. వ్యభిచారం చేసినందుకు కాదు, నరహత్యలు కాదు, దొంగతనం కాదు. దేవుడిచ్చింది చీపుగా కనపడిందాడు, అల్పంగా కనపడి. ఉదాహరణ పిల్లోడు ఉన్నాడు, నాన్న నీ పేరు కుమార్ ఉన్నాడు. నాకు చెప్పినప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి ఈ తలంతో దేవుడు ఇచ్చాడు, ఎంత చక్కగా వాయిస్తాడు. దానిని అని అనుకోగలవా? నువ్వు అనుకోలేవు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు దీన్ని ఎంత ప్రేమిస్తావు నాకు తెలుసు. అనుకోలేడు, ఒళ్ళో పెట్టుకుంటాడు. ఈ మధ్య ఇంకో తలంత కూడా బయటపడింది, మంచి డిజైనింగ్ చేస్తున్నాడు కుర్రాడు. థంబ్నెయిల్స్ డిజైనింగ్, కంప్యూటర్ మంచి డిజైన్, వెరీ గుడ్. హల్లెలూయా. ఇవన్నీ చూడండి, అది అసలు నచ్చదంటండి దేవుడికి. మీకేదైనా ఒక బాధ్యత ఇస్తే మీ కుటుంబాన్ని మీకు అప్పగించాడా, మీ బంధువులు మీకు అప్పగించాడా, ప్రార్థన చేసుకోవడం అప్పగించాడా? ఏది మీకు అప్పగించాడో దేవుడు దాన్ని మీరు విలువగా ఎంచాలి, విలువైనదిగా చూడాలి, విలువగా ఎంచాలి. అలా కనుక మీరు విలువైనదిగా చూస్తే కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఈ వాక్యం అయిన తర్వాత ఒక మాట చెప్తారా దేవుడికి, ప్రభువా నాకు ప్రార్థన చేసే కృపించావు ఆయన, నేను దాన్ని చులకనగా చూడకూడదయ్యా. నేను ఆరాధించే కృపించావు, పాడే కృపించావు, సువార్త చెప్పే కృపించావు, సాక్ష్యం చెప్పే కృపించావు, పరిచర్య చేసే కృప. కొంతమందికి ఏమిలో సాపులు ఎత్తేయటం, బాక్సులు ఎత్తేయటం ఇదే చేస్తారు, అదేనా చాలు. కొంతమంది ఉంటారు, మా కరుణ వచ్చాడా, కరుణ రాలేదా, కరుణ అనుకో ఇంక వేసేస్తాడు పలావు గిరగిర 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 అలా ఏం లేదు అసలు, ఎరక్కొట్టేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇచ్చాడండి. నేను బైబిల్లో చదివితే కృపావరములు నానా విధములుగా అని చెప్పి బైబిల్లో రోమపత్రికలో కృపావరాల గురించి మాట్లాడితే ఏమంటాడు తెలుసా? పంచిపెట్టుట కూడా కృపావరం అంట. పంచిపెట్టుట, వాడు శుద్ధ మనసుతో పంచిపెట్టవలెను. పంచిపెట్టడం కూడా పంచిపెట్టడం, పై విచారం చేయకుండా ఏడు ఉండారా, తాలింపేశారా అని మళ్ళీ ఏడక్కడ బాక్సులు పెట్టారా అది చూసారా, మళ్ళీ పై విచారణ చేయడం కూడా వరం అంట. పై విచారణ. నీకు దేవుడు ఈ సంఘములో, ఈ సహవాసంలో, ఈ పరిచర్యలో నీకేం కృపించాడో దాన్ని బట్టి సంతోషంగా ఉండు. హల్లెలూయా. తన సన్నిధికి ప్రభు నిన్ను రాణిస్తాడు. సన్నిధికి, ఆయన సన్నిధిలో నిలబడినా నువ్వు కాలిపోవు, ఆయన సన్నిధిలో నిలబడినా నువ్వు ఒకరితో పాలవ్వవు, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడుంటా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన సన్నిధికి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా 33, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి చదవండి. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. సియోనులో పాపులు దిగులు పడుతున్నారు. వణుకు భక్తిహీనులు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. సియోనులో పాపులు ఏమవుతున్నారు? నా వైపు చూడండి. సియోనులో పాపులు ఉండాలా, పరిశుద్ధులు ఉండాలా? చెప్పండి. సియోనులో ఎవరు ఉండాలి?
పొరపాటున పరిశుద్ధుడు పాపం చేస్తే అడిగి దిగులే. కానీ ఉన్నది ఎక్కడ? సియోనుకు చేరిన తర్వాత, ఆయన సన్నిధికి మనం వచ్చిన తర్వాత మన ద్వారా తప్పిదం జరిగితే దిగులే. ఇక్కడ కృంగిపోవటమే, దిగులతో బతకటమే. భక్తిహీనులకు వణుకు పట్టుకుంటుందంట, వణికిపోతా ఉంటారు. అంటే సియోనులో పాపులుగా ఉండకూడదు, భక్తిహీనులుగా ఉండకూడదు. సియోనులో పరిశుద్ధులుగా ఉండాలి, భక్తులుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అక్కడ మాట రాసి, ఆ మాట ఇక అక్కడ ఏముందో తెలుసా? అట్టివాడు నిత్యము దహించు అగ్నితో నివసించును. ఎవరు? సియోనులో పరిశుద్ధుడు, సియోనులో భక్తుడు. ఆడు నిత్యము దహించు అగ్నితో నివసించును, కాలుచున్న వాటితో నివసించును. అగ్నిలో ఉంటాడు, అగ్నిలో జీవిస్తాం, అగ్నిలో బ్రతుకుతాం. హల్లెలూయా. రేపొద్దున మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టబోతూ ఉండగా, అడుగు పెట్టినప్పుడు ఆ సింహాసనం దగ్గర ఉన్నది అగ్నే. ఆ సింహాసనం, ఆ రాజ్యం అంత అగ్నిమయం. ఆ అగ్నిలోకి మనం ప్రవేశించబోతున్నాం. మరి మన ఆత్మ ఆ అగ్నికి ఇక్కడి నుంచే అలవాటు అవ్వాలి కదా. హల్లెలూయా. వెళ్తే ఆ అగ్నికి, వెళ్తే ఈ అగ్నికి, ఎంత అగ్నికి, నీకు ఏ అగ్ని కావాలో తెలుసుకోవటమే. అక్కడైనా అగ్ని, ఇక్కడైనా అగ్ని. మన ఆత్మని అగ్నితో ఆయన ఉంచబోతున్నాడు. అందుకు సియోనులో పాపులుగా కాదు, పరిశుద్ధులుగా ఉండాలి. సియోనులో భక్తిహీనులుగా కాదు, సియోనులో భక్తులుగా ఉండాలి. అప్పుడు ఆయన సన్నిధికి రాణిస్తాడు, సన్నిధికి రాణిస్తాడు తన వారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కంటిన్యూ చేయండి. 15వ వచనంలో, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభం ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా, తన చేతులను మలుపుకొనుచు, హత్యను మాట వినకుండా, చెవులు మూసుకొనుచు, చెడుతనము చూడకుండా, కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించు, ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. అందరి మాట అనండి. నడుచుచు, మాట్లాడుచు, ఉపేక్షించుచు, దులుపుకొనుచు. మలుపుకొని అనే దగ్గర దులుపుకొని, చేతులు దులుపుకోవటం, దులుపుకొనుచు, మూసుకొనుచు. చెవులు మూసుకోవాలి. ఈ పనులు చేస్తారంటే ఎక్కడ ఉంటాడు? తన వారెవరు సార్? నడిచేవాడు సరిగ్గా నడుస్తున్నాడా? మాట్లాడేవాడు సరిగ్గా మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం తనవారంటే హల్లెలూయా అని కృపావరాలతో అభిషేకంతో చచ్చిపోయిన లేపితే తనవారు కాదు. ఆయన అంటున్నాడు, నడుచుచు, మాట్లాడుచు, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వల్ల వచ్చు లాభాన్ని రెసెక్ట్ ఉపేక్షించు, నాకొద్దు అంటూ, తర్వాత లంచం పుచ్చుకున్నట్టుగా చేతుల్ని తులిపేసుకుంటూ, ఆ తర్వాత చెవులను కన్నులను మూసుకొనుచు. అప్పుడు ఉంటుంది సార్ 16వ వచనం. ఇది మీకు వాగ్దానం, చదువుకోండి. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. అబ్బా. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన సన్నిధికి, అగ్నికి గనక మనల్ని రానివ్వగలిగితే, ఆ కృపలో గనక మనం బతుకుతున్న వాళ్ళమైతే, పర్వతముల్లో శిలలు నీకు కోటవుతాయి. అంటే దుష్టుడికి రాలేడు ఆ కోటలోకి. నీకు ఆహారం దొరికింది, నీకు నీళ్లు దొరుకుతాయి. ఆత్మ సంబంధమైనవి ఇవన్నీ నేను చెప్పింది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కాపుదల, సంరక్షణ, కాపాడబడతాం. నీకు ఆహారం, ఆత్మకి ఆహారం, నీకు జీవజలం, నీళ్లు, దాహం తీర్చబడతా ఉంటుంది. నడిచినప్పుడు జాగ్రత్తగా, మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా, ఉపేక్షిస్తూ బతుకుతున్నప్పుడు చేతులు దులుపుకుంటూ, మలుపుకొనొచ్చు, చెవులు కన్నులు మూసుకొనొచ్చు, జాగ్రత్తగా నడిస్తే వానికి కోట పర్వతములు అవుతాయి. వాడికి ఆహారం దొరుకుతుంది, వానికి నీళ్లు దొరుకుతాయి. మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో ప్రభువు తన సన్నిధికి మిమ్మల్ని రానిచ్చునుగాక. చప్పట్ల కొట్టి రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. ఆమేన్. ప్రభువు తన సన్నిధికి రానిచ్చు వారే, లేక ప్రభు తన సన్నిధికి ఎవరిని రానిచ్చుచున్నాడో వారే తన వారు. ఆ అగ్నిలోకి, ఆ ప్రసన్నతలోకి, ఆ వెలుగులోనికి ఎవరిని రాణిస్తున్నాడో
వారే తనవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్వభావాన్ని బట్టి, అల్పంగా ఆలోచించడాన్ని బట్టి, సాటిస్ఫాక్షన్ లేకుండా, తృప్తి లేకుండా ఉండడాన్ని బట్టి తన వాళ్ళు కాదనుకుని వదిలేశాడంట ఆయన. తన వాళ్ళైతే ఇచ్చిన దాంతో తృప్తి పడతారు, తన వాళ్ళైతే దేవుని మాటకి లోబడతారు. కానీ వారు అలా కనపడలేదు. కోరాహుతా తన వీరంలో శుద్ధీకరణ చేసుకుందాం. మనం తన వారిగా, ఆయన వారిగా మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. లూకా 18, లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. లూకా 18:7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. మరొకసారి నాన్న, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఇప్పుడు దానిపైకి ఎత్తండి. మిమ్మల్ని మీకు ప్రశ్న. అమ్మ, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఏం చేస్తుంటారు? తన వారంటే ఎవరు? నాకు ప్రార్థనే ఇష్టం లేకపోతే మళ్ళీ వేసే పెట్టిన నువ్వు ఎట్టవుతుంది వేసే పెట్టవి. దివారాత్రుల్లో మొర పెడితేనే ఆయన వారు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రుల్లో మొర పెట్టుచుండగా ఆయన న్యాయం తీర్చడా. అంటే ఆయన వారికి ఉండే స్వభావం ఏంటో తెలుసా? దివారాత్రుల్లో మొర పెడుతుంటారు. ప్రార్థన అంటే ప్రాణం. ఆయన సన్నిధిలో గడపడం అంటే ప్రాణం. ఆయన సన్నిధిలో జీవించడం అంటే ప్రాణం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండడం, భక్తులుగా ఉండడం, ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడటం, ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉండడం, ఇదంతా తన వారికి సూచనలు. వారు ఆయన సన్నిధికి రానివ్వబడతారు. అగ్నిలో వాళ్ళు ఉండగలుగుతారు. అదొకటైతే, రెండవది దివారాత్రుల్లో మొరపెట్టడం. స్తోత్రం చెప్పండి. 2025 సంవత్సరం మరలా ఇలాంటి డిసెంబర్ వచ్చేసరికి నేను ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోవడం వ్యక్తిగతంగా మానలేదండి అని చెప్పాలి సాక్ష్యం. నేను ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేసేసానండి అని చెప్పాలి సాక్ష్యం. హల్లెలూయా. అసలు ఈ రెండు క్రమంగా చేస్తే అసలు ముందు సగం సెట్ అవుద్ది. ఫస్ట్ కథ క్రమంగా ప్రార్థన చేసుకోవటం, క్రమంగా బైబిల్ చదవటం, ఈ రెండు ముందు ఇందులో కుదురు వస్తే ముందు చాలా విషయాలు సకానికి సగం కుదురు పడతాయి. ఇక మిగిలినది పరిశుద్ధాత్ముడే ఏం చేస్తే సరి చేయబడతావు ఆయన చెప్తాడు. అసలు ముందు నువ్వు ప్రార్థనా వాక్యం అందులో మీకు ఇవ్వబడిన సేవకుడు కానీ ఎప్పుడు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ప్రార్థనా వాక్యం ఆయన ఖచ్చితంగా చేస్తానే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మరింత అధికంగా దేవుని పాత్రలు గడుపుతున్నారు. హల్లెలూయా. మొన్న మా సంఘాన్ని అడిగాను, నేను మా విశ్వాసులను అడిగాను, మీకు ఇవ్వబడిన సేవకుని మీరు చూస్తున్నారా అని అడిగాను. చూస్తున్నావయ్యా. మరి నేను ఇప్పటికీ 2023 సంవత్సరం నుంచి 2024 సంవత్సరానికి సంవత్సర కాలంలో నేను 100 రోజులు గదిలో నుంచి బయటికి రాకుండా అప్పుడు 30, అప్పుడు 20, అప్పుడు 10, అప్పుడు 15, అప్పుడు 20 చేశాను కదా. మీలో ఎవరైనా ఒక 5 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారా? ఒక 3 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారా? మీరు సేవకుని చూసి ఏం నేర్చుకుంటున్నారని అడిగాను. అని అన్నాను, తల్లి గట్టు మీద మేస్తే పిల్లలు ఎక్కడ మేయాలి? దూడలు ఎక్కడ మేయాలి? గట్టు మీద మేయాలి. ఇప్పుడు తల్లి పొలంలో మేస్తే దూడలు ఎక్కడ మేస్తాయి? అంతేగాని గట్టు మీద మేస్తాయా? మేయు. ఇప్పుడు ఈ తల్లి ఆవు ఎక్కడ మేస్తుంది? దూడలు మీరు ఎక్కడ? అసలు మీరు నాకు దూడలేనా అని అడిగా. అసలు మీరు నాకు దూడలేనా అని అడిగా. మీరు నాకు పుట్టారా అని అడిగాను. అసలు నేను తల్లి ఆవుని గట్టు మీద మేస్తున్నా, మీరు ఎందుకు పొలంలో మేస్తున్నారు? నేను ఎక్కడ మేస్తే నేను ఎలా ఉంటే మీరు అలా ఉండాలి కదా. మీరు నాకు తోడలేను. అసలు మీకు నాకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. నేను 365 రోజుల్లో 100 రోజులు నేను దేవుడి దగ్గర ఉంటే, సుమారుగా 100 పైనే ఉంటే, 100 కంటే ఎక్కువ రోజులు అంటే మిగిలింది నేను బయట తిరిగింది 265 రోజులు మాత్రమే బయట తిరిగాను. 100 రోజులు నేను గది నుంచి రాలేను, బయటికి లోపలే ఉన్నాను, తలుపు లోపలే ఉన్నా, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను, ప్రభుత్వం గడిపాను, కృపని పొందుకున్నాను.
పొందుకున్నాను, వరం పొందుకున్నాను, శక్తి పొందుకున్నాను, పరిశుద్ధత పొందుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు అసలు దిగులు విచారాలు ఏమి లేవు అసలు. హల్లెలూయా. నా మనసులో దిగులు విచారాలు ఏమీ లేవు అసలు. మైండ్ ఫ్రెష్ మైండ్ అన్నది. దేవునికి స్తోత్రం. అంతగా దేవుడు నన్ను దర్శించాడు. మరి మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను మా బిడ్డల్ని. మీరు తోడలేనా అసలు? నాకు తోడలేనా మీరు అసలు? మనం నిజంగా దేవుని పిల్లలమైతే, మనం ఒక సేవకునికి ఆత్మీయ పిల్లలమైతే మనం ఎట్లా ఉంటాం? ఉపవాసంలో, ప్రార్థనలో, రోషంలో. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడతారు. అద్భుతం చెప్పనా? జవాబు రాకపోయినా మొరపెడతానే రాళ్ళే ఆగడాడు వారి తనవాడు. ఇప్పుడు వీళ్ళు మొరపెట్టుట ఒక గుర్తు అయితే, అసలు జవాబు రాకపోయినా యేసుప్రభు రాకడే వచ్చేసినా ప్రార్థన చేస్తూనే ఉంటారు. అప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత జవాబులు పొందకపోయిన ప్రార్థన మానని వారిని చూసి నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొన్నాను అంటాడు. నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొన్నాను అంటే మన ప్రార్థనలకి జవాబు రాకపోయినా అవి దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు అయినప్పుడు మనము జవాబు వచ్చేదాకా ప్రార్థన చేస్తూ ఉండిపోగా రాకడే వచ్చేసింది. జవాబు రాకడ వచ్చింది. అయినా నువ్వు చేస్తూనే ఉంటే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చిన విశ్వాసం కనుగొన్నాను విశ్వాసం. అంటే మన ప్రార్థనకి జవాబు రాకపోయినా ప్రభు రాకడ వరకు ప్రార్థన చేయటమే రాకడలో మనలో దేవుడు చూడాలనుకుంటున్న విశ్వాసం. మన ప్రార్థనని విశ్వాసంగా దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తన వారు మొరపెట్టుకుంటూనే ఉంటారు. తన వారు అన్నా ప్రవక్త్రి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? 84. అన్నా ప్రవక్త్రి ఎవరు? ఆయనకి సంబంధించిన ఆమెనా? రుజువులు ఉంటాయి కొన్ని. ఆళ్ళే ఆ దేవుని వాడే, ఆ దేవునికి సంబంధించిన ఆమె. ఎందుకు అంటే ఆ లక్షణం కనపడుతుంది. దివారాత్రులు మొరపెట్టుకుంటూ ఉంటారు. కుడి చేపైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో దివారాత్రులు మొరపెట్టే ప్రార్థనాత్మ ప్రభు మనపైకి దించునుగాక, అనుగ్రహించునుగాక. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగునుగాక. 46 నుంచి కొంచెం బాగా మంచిగా చదవండి. ఆయన జన సమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు, నా వాళ్ళెవరు, నా సహోదరులు ఎవరు, నా వారెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. దేవునికి స్తోత్రం. మీరే చెప్పండి. తనవారెవరు? తనవారెవరు? మరియం తల్లి, యోసేపా? ఏసై పుట్టిన తర్వాత పుట్టినటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ వాడు వచ్చి బయట నిలబడ్డారంట. కూటం జరుగుతుంటే, ప్రార్థన జరుగుతుంటే బయట నిలబడ్డారు. వాళ్ళు నిలబడి మా అబ్బాయి ఉన్నాడు ఉన్నాడు ఏసై అన్నాడు లోపల నుంచి, అసలు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఒక్కున వాళ్ళ అమ్మగారింటే ఎట్లా పడుతుంది, నా తల్లి ఎవరు? ఎంత బాధ వేస్తుంది. ఆయన మొహమాటం లేని ప్రవక్త. సొమియోన్ ప్రవక్త ముందే చెప్పలేదా ఖడ్గము గుండెలకు దూసుకుపోద్దని? అప్పుడప్పుడు యేసుప్రభు మాటలు కూడా గుండెల్లోకి దూసుకుపోయి చివరికి సిలువ వేయబడేటప్పుడు తన కుమారుని సిలువ వేస్తుండగా అప్పుడు వెళ్ళిపోయింది ఖడ్గం తల్లి అయిన మరియలోకి. కానీ ఈలో యేసుప్రభు మాటలకి కసక్కని వెళ్ళిపోయింది.
నేను తండ్రి పని మీద ఉన్నాను మీకు తెలియదా? బాబు ఇలా ఎందుకు చేసేది? నేను తండ్రి పని మీద ఉంది అనగానే ఈ తండ్రి యొక్క సొంత దేవుడు చెప్పాను, మనం కాదు పదా, మనం కాదు పదా, నేను తండ్రి పని మీద ఉన్నాను మీకు తెలీదా? పనవారెవరండి? నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా వారు, నా తల్లి, నా సహోదరులు. దయచేసి ముద్రని రుజువుపరచుకోవాలి. తనవారు అనంట, తనవారు అనే ముద్ర ఆయన స్థిరమైన పునాదికి అదే ముద్ర. మనం ఆయన వారు. 2025లోకి మీరు ఎవరి వారికి అడుగు పెట్టిపోతున్నారు? ఆయన వారేనా? ఆయన వారైతే మీరు ఎట్లా ఉంటారు? ఆయన వారైతే ఆయన సన్నిధికి రానివ్వబడినట్లుగా మీరు పరిశుద్ధులుగా, భక్తులుగా, మీకు ఇవ్వబడిన తలాంతులను బట్టి, మీకు ఇవ్వబడిన అవకాశాలు, మీకు ఇవ్వబడిన ఆ పరిచయను బట్టి తృప్తి పొందుతున్న వారిగా, సేవకుల్ని, దైవజనుల్ని గౌరవిస్తున్న వారిగా మీరు ప్రభు సన్నిధిలో సాగిపోతారు. వారే ఆయన వారు. 2, ఆయన వారెవరు అంటే దివారాత్రులు మొరపెట్టి ప్రార్థన లక్షణం కనపడుతుంది. వారు తాను ఏర్పరచుకున్నవారు. 3, ఆయన వారు ఎవరు అంటే ఆయన చిత్తం చేసేవాళ్ళు. దేవుని చిత్తం అనండి ఒకసారి, ఇంకోసారి అనండి, ఇంకోసారి అనండి. నా వైపు చూడండి. వ్రాయబడిన దేవుని చిత్తం ఒకటి, మన కొరకు సిద్ధపరచబడిన దేవుని చిత్తం ఒకటి. దినముల గ్రంథంలో రాయబడింది మన కోసం సిద్ధం చేసిన దేవుని చిత్తం. ఇక్కడ రాయబడింది ఆయన వాక్యం అనే దేవుని చిత్తం. ఈ 2 చేయాలి. ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి చదువుతాం, చేద్దాం. అసలు సిద్ధపరిచింది ఏంటో మనకెలా తెలిసింది? అది మనకు తెలియబడాలి. ఆ చిత్తం కూడా చేయాలి. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తం. వాగులో నీళ్లు కరువు కాలం, ఆ వాగు ఎండిపోయేదాకా ఆ నీళ్లు తాగుతూ కాకులతో ఆహారం తినడం దేవుని చిత్తం. అది ఎక్కడ ఉంటుంది? ధర్మశాస్త్రంలో. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏలియా లేచి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఇది 3వ ఆజ్ఞ అనుకున్నా. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞది ఉండదు. అది అతనికి తెలియాలి. నేను పలానా పని చేయాలని రాసి ఉంటుంది, పలానా చోటకి వెళ్ళాలని రాసి ఉంటుంది, పలానా చోటి మనం ఇక్కడ ఉండాలి అని రాసి ఉంటుంది, ఇది కొనాలి అని రాసి, మనము చేయవలసిన దేవుని చిత్తం రాశాడు. అది మనం తెలుసుకోగలగాలి. దాన్ని తెలుసుకుంటూ, ఆ స్వరం వింటూ, ఆ కృప రిలేషన్, ఆ బంధానికి వచ్చి మనం దేవుని సన్నిధిలో ఆ చిత్తం తెలుసుకుంటూ చేయాలి. హల్లెలూయా. యోసేపు మరియను చేర్చుకోవటం దేవుని చిత్తమా కాదా? అది యోసేపుకు తెలుసా? ఎవరో చెప్పారు? ఎలా చెప్పాడు? వెరీ గుడ్, చెప్పండి గట్టిగా చెప్పండి. స్వప్నము. అసలు యోసేపుకి స్వప్నములే వచ్చే అర్హత లేదనుకో. దేవుని చిత్తం యోసేపుకి తెలిసిందా? అంటే అప్పటికే ఏ కృపలో ఉన్నాడంటే స్వప్నము ద్వారా దేవుడు వచ్చి మాట్లాడే అలవాటు, వాడుక యోసేపుకు ఉంది. అదిగా వచ్చాడు, చక్కగా మాట్లాడాడు తోత. ఇప్పుడు మీ యొద్దకు దేవుని చిత్తం వస్తుందా? పరిశుద్ధాత్ముడు తెస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్తున్నాడా? మీరు తెలుసుకోగలుగుతున్నారా? మనము తెలుసుకోగలిగిన దారుంది, దేవుడే వచ్చి చెప్పే దారుంది, లేక ఎవరో ద్వారా ఒక ప్రవచనం ద్వారా దేవుడు మనకు తెలియజేసే దారుంది. ఈ మార్గాలన్నిటి ద్వారా దేవుని చిత్తం అడుగడుగున తెలిసిపోతుందా? రాయబడిన దేవుని చిత్తం ఒకటైతే మనం తెలుసుకొని చేయవలసిన దేవుని చిత్తం ఒకటి ఉంది. హల్లెలూయా. మరి ఈ కృప ఎప్పుడు వస్తుంది సార్? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12:2. రోమపత్రిక 12:2. If anybody want to know the will of God, ఎవరైనా దేవుని చిత్తం తెలుసుకోవాలి ఎలా అనే ప్రశ్న ఉన్నవాళ్ళు ఉంటే ఈ వాక్యం బాగా గమనించాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
హల్లెలూయా. అందరూ తల పైకెత్తి మాట చెప్పండి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే ఇప్పుడు పరీక్షిస్తే, ఒక వ్యక్తి పరీక్షించగలిగితే దేవుని చిత్తం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా? చెప్పాలమ్మా, ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే మనం పరీక్షించి తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలి అంటే ఆ ఉత్తమము, పరిశుద్ధము, ఆ అనుకూలమైన దేవుని చిత్తం మనకు అర్థం అవ్వాలి అంటే మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, బీ ఏ ట్రాన్స్ఫార్మ్డ్, బీ ఏ ట్రాన్స్ఫార్మ్డ్. మీరు రూపాంతరం చెందండి. ఎలా అంటే బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్స్, బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్స్. ఇప్పుడు లైసెన్స్ ఉందనుకోండి, లైసెన్స్కి మనం ఏం చేసుకోవాలి? హల్లెలూయా. ఒకవేళ ఆ లైసెన్స్ రెన్యూ చేసుకోకపోతే పనిచేస్తుందా? అలాగే రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఈ మైండ్ని రెన్యూవల్ చేయించాలి. రెన్యూవింగ్ అంటే నూతన పరచాలి, రెన్యూవింగ్. కానీ మనకు బైబిల్లో మనసు మారి అంటే మనం అనుకుంటాం బాప్తిజమేమో కాదు. బాప్తిజంలో కావాల్సింది రిపెంటెన్స్, పశ్చాత్తాపం. కానీ ఆయన చిత్తం పరీక్షించి తెలుసుకోవడానికి కావలసింది నూతన పరచబడటం. మనసు ఎలా నూతన పరచబడుతుందంటే ఒకే ఒక దారి, పాతదంతా చెత్త చెదారంతా తొలగిపోవాలి. దేవుని వాక్యం అంతా మనసులోకి వచ్చేయాలి, హృదయంలోకి వచ్చేయాలి. ఒకటేసారి సూత్రం, వాక్యం బైబిల్లో కాదు, మనసులో ఉండాలి. నా ధర్మ విధులు మీ మనసులో ఉంచేదను అన్నాడు దేవుడు. నా ధర్మ విధులు మీ మనసులో ఉంచేదను. ఆయన దేవుడు తన వాక్యాన్ని మన మనసులో పెడితే చాలు. మన మనసులో వాక్యం ఉంటే మన మనసు నూతనమవుతుంది. ఆలోచనలు, ఊహలు, ఆశలు, ఆవేశాలు, తెలివి, నిర్ణయాలు, విల్ పవర్, స్వచిత్తం, ఇవన్నిటిలో వాక్యం నిండిపోవాలి. మొత్తం నిండిపోవాలి వాక్యం. అప్పుడు ఏమంటే వాక్యం మనసులో నిండిపోతే ఆత్మ రూపాంతరం జరుగుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఆత్మ రూపాంతరం చెందితే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతాం. పరీక్ష తెలుసుకో. నువ్వే చెప్తావు, దేవుని చిత్తం కాదు, ఉద్యోగం మానే, ఆ ఉద్యోగం చేయబాకు, ఈ పెళ్లి దేవుని చిత్తం కాదు చేయబాకు అని చెప్పేస్తాం. నీకు అది తెలుసు, నాకు అర్థమవుతుంది అంటారు. ఎందుకు అర్థమవుతుంది? నా మనసు నూతన పరచబడిన మనసు ఇది. నా మనసు పరీక్షించితే, ఒక తల్లి కనుక, ఒక తండ్రి కనుక ఈ కృపలోకి వచ్చేస్తే పిల్లలకు దేవుని చిత్తం చెప్పేస్తారుగా. పాస్టర్ గారి దగ్గర దాకా రావాల్సిన అవసరం ఉండదు, మీరే చెప్పేస్తారు దేవుని చిత్తం. బాయ్, ఆ పెళ్లి సంబంధం దేవుని చిత్తం కాదురా, రైట్, ఈ ఉద్యోగం దేవుని చిత్తం కాదు, ఈ చదువు దేవుని చిత్తం కాదు, ఇగో నువ్వు ఇల్లు కడుతున్నావు దేవుని చిత్తం కాదు, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ అప్పు చేస్తున్నావు, లేకపోతే ఈ డబ్బులు, ఈ వ్యాపారం దేవుని చిత్తం కాదురా, ఈ పని, ఈ ప్రయాణం దేవుని చిత్తం కాదురా అని చెప్పేయగలుగుతావు. నీకు అర్థమైపోద్ది. మనస్సు నూతనమైతే తప్ప దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోలేము. సౌలుకి అది అర్థం కాక దేవుని చిత్తం అంటే దేవుని సో చెప్పావు. దేవుని ఏంటమ్మా మేము ఇద్దరికి వెళ్తారు, సమయాలు రమ్మని, సమయాలు ఉంటేనే దేవుని చిత్తం తెలిసింది. ఇప్పుడు సమయాలు ఎక్కడో కింద ఉంటే పైకి రమ్మన్నాడు పాతాళం నుంచి. సమయాలు తన హృదయం అంతా, మనస్సంతా దేవుని వాక్యంతో నిండిన వాడు కనుక సౌలుకి చెప్పేయగలడు ఏది దేవుని చిత్తమా. హల్లెలూయా. ఎవరండి తనవారు? ఆయన చిత్తం చేసేవాళ్ళు. ఆయన చిత్తం అంటే రాయబడిన దేవుని చిత్తం పాటించాలి, సిద్ధపరచబడిన దేవుని చిత్తం తెలుసుకోవాలి, చేయాలి. ఆ స్వప్నములు, దర్శనములు, ప్రవచనములు, ప్రేరేపణ, నడిపింపు దేవుని మూలంగా మనకు కలుగుతూ ఉండే బంధమునకు, యోగ్యతకు మనం రావాలి. ఆ రిలేషన్కి రావాలి. ఆయన ప్రేరేపించాలి దేవుని చిత్తాన్ని. ఆయన మనకు ఆలోచన ఇవ్వాలి తన చిత్తాన్ని. ఆయన మనకు స్వప్నంలో చెప్పాలి అని చిత్తాన్ని, మనకి దర్శనంలో చెప్పాలని చిత్తాన్ని, ప్రవచనంలో చెప్పాలని చిత్తాన్ని. ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, ఇది కొను, ఇది కొనొద్దు, ఇది అమ్ము, ఇది అమ్మొద్దు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు అనే సంగతులు పరిశుద్ధాత్మ మనకు చెప్పాలి. అలాంటి బంధములకు మనం రావాలి. దేవునితో అంత రిలేషన్లోకి మనం వచ్చేసేయాలి. హల్లెలూయా.
కుడిచే పైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుని చిత్తము తెలుసుకునే అంత మన మనస్సు నూతన పరచబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని వాక్యముతో మనసు నిండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తనవారు? తన చిత్తమును చేసేవాళ్ళు, ప్రభు చిత్తం చేసేవాళ్ళే తనవారు. ఇలాంటి వాళ్ళందరంట దేవుని యొక్క స్థిరమైన పునాది. అది నిలకడగా ఉంటుంది. హల్లెలూయా. తనవారే దేవుని పునాది, దేవుని వారే దేవుడు వేసిన పునాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం ఉండాలి. 28 లూకా 11:28 చూడండి ఒకసారి. చదువునా? అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. దేవునికి స్తోత్రం. 27 నుంచి చదువున్నాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని. నిన్ను మోసిన గర్భం ధన్యం, నీ స్తనములు కుడిచిన స్తనములు ధన్యములని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని నేను కాదంటలేదు, అవును దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని మోసిన గర్భం, యేసుక్రీస్తు కుడిచిన స్తనములు ఎవరివి? తల్లి అయినా ఆమెను అంటున్నాడు. ఒక ఆయన వచ్చి ఎంత ధన్యురాలు, ఆమె ఎంత ధన్యురాలయ్యా అంటే ఇప్పుడు యేసయ్యకి తల్లిని మరికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని బట్టి ఆమె ధన్యురాలు అని చెప్పాడు. యేసయ్య అంటాడు అవును గాని, అవును నిజంగా ఆమెకి నాకున్న సంబంధాన్ని బట్టి నిజమే నువ్వు చెప్పింది, అవును నీ కాదంటలేదు. కానీ దేవుని వాక్యం విని దాన్ని కైకొని వారు తల్లి అని మరీ కంటే ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని అందుకు చెప్పండి. గర్భములో మోసినందుకు యేసుక్రీస్తు ఆమె స్తనములు కుడిచి ఎదిగినందుకు, పాలు త్రాగినందుకు ఆమె యేసయ్యకు సంబంధించిందిగా, యేసయ్య ఆమెకు సంబంధించిన వానిగా బంధము ఉండడం నిజమే అవ్వచ్చు. కానీ అసలైన బంధం ఆయన వాక్యమును విని గైకొనేవారు దేవునితో అసలైన బంధం కలిగి ఉంటారు. అనగా తన వారెవరు? లేను మరి ఓకే కాదట్లా. కానీ వాక్యం విని గైకొని వారు ఇంకెక్కువగా దేవుని వారై ఉన్నారు. ఇంకెక్కువగా దేవునితో సంబంధం. విధేయులే దేవుని వారు. విధేయత, వాక్యమునకు విధేయత, వాక్యమునకు విధేయత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తనవారు అనటానికి ఇవి ముద్రలు, రుజువులు. దేవునితో వీరికి రిలేషన్ ఉంది. ఆయన వారు వీళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ప్రార్థన అంశాలుగా మనం చేసుకోవాలి. హల్లెలూయా. చివరి మాట చదవండి, ప్రార్థన చేద్దాం. చివరి మాట యోహాను సువార్త 13వ అధ్యాయం. చివరి మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 8 నుంచి చదవండి. పేతురు అన్నాడు, నీవెన్నడు నా పాదములు కడగరాదు, ఆయనతో నేను. అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంటాడు, స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లే, కేవలం అతడు పవిత్రుడు. ఇప్పుడు తలపైకి ఎత్తడం మంచి మాట చూడండి. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు అందరి పాదాలు కడుక్కుంటూ వస్తున్నాడంటే అప్పుడు పేతురు అంటాడు యేసయ్యతో ఏమనంటే, అయ్యా
నువ్వు బోధకుడివి, నువ్వు నా పాదాలు కడుగుదువా, అది ఎన్నటికీ కుదరదు అన్నాడు. అప్పుడు అంటాడు యేసయ్య, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు, సంబంధం లేదు. ఇప్పుడు తన వారెవరు? ఏదో అనబాకండి, అంతేనా? దేవుని చేత కడగబడిన వారే దేవుని వారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించారు. దేవుని చేత కడగబడిన వారు అంటే ఆమె చూస్తారా? ఇప్పుడు కడుగుతుంది. ఏమండి, శానా 7,000 దెయ్యాలు పెట్టినోడు కానీ 7 దెయ్యాలు పెట్టిన మగ్దలేని మరిని కాదు, విస్తార పాపాలు చేసిన స్త్రీని కాదు. ఇప్పుడు కడుగుతుంది. అపోస్తులుడుగా ఉండటకు పిలువబడిన పేతురుని, పిలువబడిన వాడిని, సమస్తము విడిచిపెట్టి వచ్చిన వాడిని, భార్య, కుటుంబం, ఇల్లు, వాకిలి అన్ని విడిచిపెట్టి వచ్చినట్టే కడగాలి. అయ్యో, మొత్తం విడిచిపెట్టి నా దగ్గర ఇంకేముంది? అన్నీ విడిచిపెట్టి వచ్చిన పేతుర్ని నేను కడగాలి. ఇంత సమర్పణ కలిగినోడిని కడగాల. అది కూడా అంటాడు, నువ్వు కడుక్కో కాదు, నేనే కడగాలి. నేను నిన్ను కడుగని ఎడల, నేను నిన్ను శుద్ధి చేయకపోతే. అవండి, పాపాత్మురాని స్త్రీని కడిగాడు, శుద్ధీకరించాడంటే అర్థం ఉంది. అసలు అన్నీ వదిలిపెట్టి వచ్చిన పేతుర్ని, సీమోన్ని, 12 మంది అపోస్తలులు, సమర్పణ కలిగిన వాళ్ళు, పిలుపు కలిగిన వాళ్ళు, దర్శనం కలిగిన వాళ్ళు. ఇంకా కొంచెం మంచి మాట చెప్పనా, యేసయ్యే వాళ్ళకి బాప్టిజాలు ఇచ్చిన తర్వాత కూడా అంటున్నాడు, నేను నిన్ను కడగాలంటున్నాడు. నువ్వు బాప్టిజం ఇచ్చినప్పుడు కడగలేదా అని అనొచ్చుగా పేతురు? నువ్వు బాప్టిజం ఇచ్చినప్పుడు కడగలేదా? ఆ స్నానం వేరు నాన్న, ఇప్పుడు ఈ స్నానం వేరు. హల్లెలూయా. బాప్టిజం పొందినవాడు, స్నానం చేసినవాడు కాళ్ళు చేతులు తప్ప మరి ఏమీ కడుక్కున్నాను. నేను బాప్టిజం ఇచ్చాను, కానీ ఇప్పుడు కాళ్ళు చేతులు కడగాలి నేను. అంటే బాప్టిజం పొందిన తర్వాత కూడా కడగబడటం ఉంది. దేవుడు మన కళ్ళు తెరుచును గాక. హల్లెలూయా. పేతురు పిలువబడి, ఏర్పరచు చేయబడి, సమర్పణ కలిగి, ఓ దర్శనం కలిగిన పేతురు కూడా కడగబడితే తప్ప నీతో నాకు పాలు లేదు, నీతో నాకు సంబంధం లేదు, నువ్వు నా వాడమవ్వాలంటే నేను కడగాల్సిందే. ఈ 3 రోజులు పరిశుద్ధాత్మ మనల్ని కడగాలి. హల్లెలూయా. మనల్ని కడగాలి దేవుని ఆత్మ, మనల్ని కడగాలి దేవుని వాక్యం. ఆయన సన్నిధిలో పోగొట్టుకోవద్దు. 3 రోజులు ఆయన పాదాల దగ్గర గడపండి. ఏదో మందిరంకి వచ్చి వెళ్ళడం కాదు, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా గడపాలి. ఇక్కడ గడిపే 2 గంటలు 3 గంటలు కాదు, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా మీరు గడిపి కడగబడిన వారే తన వారిగా, దేవుని వారిగా, దేవుని స్థిరమైన పునాదిగా మనం మార్చబడి 2025లో అడుగు పెట్టాలి. ఆయన పునాదిగా అడుగు పెడితే కదల్చబడం. ఆయన పునాదిగా అడుగు పెడితే మనం పడిపోము. హల్లెలూయా. తన వారెవరో తన సన్నిధికి రానివ్వబడితే, ఆ అగ్నిలోకి వచ్చి నిలబడగలిగితే, అందుకొరకు పరిశుద్ధులుగా, భక్తులుగా, ప్రభు ఇచ్చిన కృపలను, సేవను, పనిని, తలాంతులను బట్టి తృప్తిపడి నమ్మకంగా పనిచేస్తున్న వారిగా మనం బ్రతికితే మనము ఆయన వారము. దివారాత్రులు మొరపెట్టే ప్రార్థనాత్మ మన దగ్గర ఉంటే ఆయన వారము. 3, తండ్రి చిత్తము చేస్తూ తెలుసుకోగలిగితే ఆయన వారము. 4, ఆయన వాక్యమును మనం కైకొంటే, విధేయత చూపిస్తే మనం ఆయన వారము. 5వది చెప్పండి, దేవుని చేత కడగబడితే. హల్లెలూయా. కడగబడితే చాలా బంధం వస్తుంది. అప్పుడు ఒక ప్రమాదం తప్పింది మనకి. ఆ ప్రమాదం చెప్తాను, చూపిస్తున్నాను. ఆ ప్రమాదం ఏంటో తెలుసా? ఒక రోజు రాబోతుంది, దేవుడు చాలా మందిని చూసి ఒక మాట అనబోతున్నాడు. దేవుడు లక్షల కోట్ల, ఎన్ని కోట్ల మందితో అంటాడో నాకు తెలియదు, కానీ అంటాడు ఖచ్చితంగా. అదేంటో తెలుసా? నేను నిన్ను ఎరుగను, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కోట్ల మంది. కానీ దేవుడు మనల్ని కడిగిన తర్వాత మనము ఆయనతో పాలు పంపులు పొందితే ఈ మాట అంటాడా? అందరూ కడగబడాలి. బాప్తిజం పొందేశాను సార్, ఎప్పుడో. పేతురు కూడా బాప్తిజం పొందిన తర్వాత కడగబడ్డాడమ్మా.
నేను చాలా సమర్పణలో ఉన్నాను సార్, అయినా సరే కడగబడ్డాడు. విన్నావు డానియేల్? పేతురు సమర్పణలో ఉన్నవాడు, అయినా కడగబడ్డాడు. కడగాలి నేను అంటున్నాడు దేవుడు. నా ప్రశ్న, యేసు రక్తంతో మీరు కడగబడ్డారా? పరిశుద్ధాత్మతో మీరు కడగబడ్డారా? దేవుని ఆత్మతో మీరు కడగబడ్డారా? వాక్యంతో మీరు కడగబడ్డారా? శ్రమలతో మీరు కడగబడ్డారా? శ్రమలు. బంగారం దేంతో కడగబడుతుంది? అగ్నితో. శ్రమలతో మనం కడగబడాలి, శుద్ధీకరించబడాలి. ఈ కడగబడి పరిచర్య పూర్తయితే ఆహా మనం ఆయన వారం, దానికి సంబంధించిన వారం. హల్లెలూయా. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఎవరండి వాళ్ళు? ఏంటంటే ముద్ర? ఎవరెవరు వాళ్ళు? ప్రభు తన వారి మెరుగును, ఆయన వారే దేవుని స్థిరమైన పునాది. ఎవరు దుర్నీతి నుంచి తొలగిపోతారో వారు దేవుని యొక్క పునాది. హల్లెలూయా. ఆ పునాదిగా మనం మారటానికి అప్పగించుకుందాం. మోకరించండి.